రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. మన దేశంలో చాలా సమస్య, కల్తీ లడ్డు కావచ్చు, హలీం, కోవాబన్, వెములవాడ రాజన్న దేవాలయంలో ఆ దర్గా ఏదైతే ఉందో ఆ కూల్చివేత. రాధా మనోహర్ దాస్ గారి మాటలేంటి? నమస్తే గురు. హరే కృష్ణ తల్లి. నిజంగానే మన దేవుళ్ళకి మన అవసరం ఉందంటారు? కృష్ణుడికో రాముడికో శివుడికో మన నైవేద్యం పడ, దేవుడికి మన నైవేద్యం పడ్డం ఏంటమ్మా? చికెన్ షాప్ పెద్ద విషయం ఉంది. పాకిస్తాన్ లో చికెన్ షాపు అది రాముల వారి గుడి, మరుగుదొడ్డి అందులో పెద్ద విషయం ఉంది. అది అమ్మవారి గుడి. పశువుల పాక పెద్ద విషయం ఉంది. అది శివాలయం. ఈ పిల్లల్ని శివాలయం తీసుకో. ఇదేమిటా నంది, బయటికి తీసుకెళ్ళి అదేంటా పంది. చెప్పు తల్లి, రెండు ఒకటేనా? బోత్ ఆర్ నాట్ సేమ్. ఆవుకి ఏదైనా తినిపించాలి, తర్వాత బీఫ్ షాప్ చూపించాలి. మనం ఆవుని పూజించే వాళ్ళం, ఆవుని మేపే వాళ్ళం, వాళ్ళు ఆవుని మేసేవాళ్ళు. బోత్ ఆర్ నాట్ సేమ్. అయ్యప్ప స్వామి ఉంటారు కదా, ముస్లిమ్స్ ఎవరో ఫుడ్ పెడతారు. ఈ స్వాములు స్వామి శరణయ్యప్ప ఎవరో అయ్యప్ప ఓ అని పాట కూడా పడేసాడు. ఈ అయ్యప్పలకి వాళ్ళు పెట్టారు, వీళ్ళు తిన్నారు. మరి వీళ్ళు అయ్యప్ప స్వామి గుళ్ళో వండి మసీదులో పెడతారు. వాళ్ళకి అసలు రాణిస్తారా ముందు లోపలికి? ఈ ఇంగితం ఎవరుకున్నారంట, ఈ బుద్ధి ఎవరుకున్నారంట? మేము హిందువులైనా కూడా రంజాన్ మాసం నడుస్తుంది కాబట్టి మేము రోజాలో ఉంటున్నాం. మేము ఎప్పటి నుంచి, మా చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, రోజా ఉంటున్నాం. నేను హిందువుని, నేను రోజా ఉంటున్నా, తప్పేంటి? నీకు పాటించడానికి శివరాత్రి ఉంది, నువ్వు పాటించావా? నువ్వు కృష్ణాష్టమి నువ్వు పాటించావా? శ్రీరామనవమి నువ్వు పాటించావా? ధనుర్మాసం నువ్వు పాటించావా? నువ్వు హిందువు ఎలా అవుతారా? అటు ఇటు కానీ అర్థమవుతావు కానీ. మత సామరస్యం అంటే ఏంటి? సంక్రాంతిమా? వేలెట్టి ఆడదేం చూడక్కర్లే. ఎవడైనా హిందువు రాముడిని ఒక్కడనే నమ్మాలి, శివుడిని ఒక్కడనే నమ్మాలి అని చెప్తాడు ఎవడన్నా? మనకు 3,000,000 దేవతలు ఉన్నారు. మట్టిలో చూస్తాం భూమాత, గోలో చూస్తాం గోమాత, నీళ్లలో చూస్తాం గంగమ్మ, పుస్తకంలో చూస్తాం సరస్వతి, డబ్బులో చూస్తాం లక్ష్మీదేవి, అన్నంలో చూస్తాం అన్నపూర్ణ. మరి వాళ్ళు మేము ప్రసాదం తినమండి. ఏమండి, పెదలు ట్యాక్సులు డబ్బులు కడుతున్నారు, ఆ డబ్బులతో ఏదో రోడ్లు వేయాలి, హాస్పిటల్ కట్టించాలి, ఉచిత విద్య ఇవ్వాలి, బోడు మంది పేదోళ్ళకి ఇల్లు లేవు అవి కట్టించాలి. అది మానేసి పాస్టర్లకి మౌజాలకి జీతాలు ఇవ్వడం ఏంటంటే సిగ్గుదా? కోమన్ విషయంలో అదిగా జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు నాకు తెలదు, బాబు ఆధార్ కార్డు ఉందా? నా డౌట్ వచ్చింది, అడిగాను, తప్పే ఉంది. ఆధార్ కార్డు ఉందా? అది టాపిక్ కావాలి కదా. మళ్ళీ ఆయన పిలవడం, ఆయన పెసగడం, ఫోటోలు తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం, ఇది ఉమ్ము ఉత్సాహపరచకూడదుగా. మీరు ఎవరిని అంటున్నారు ఇండైరెక్ట్? మరి ఎవడ ఎంకరేజ్ చేస్తే వాడిని, ఎవడైతే ఏంటి అసలు తప్ప కాదా? నువ్వు తింటావా? శివస్వాములు పోలీసులు లాఠీ చార్జ్. మరి దీనికి ఏం మాట్లాడతారు గురుజీ, మీరు చెప్పండి. ఎవరైతే వలీకి డబ్బులు ఇచ్చి కోమన్ గురించి మాట్లాడారో, ఎవరైతే అతన్ని ఎంకరేజ్ చేసి అతి చేశారో, ఈ అతి రాజాస్ నీ పిల్లలు పెడతావా? నీ మనవాళ్ళకి పెడతావా? మొన్నే పుట్టిన మనవరాలకు పెడతావా? దీన్ని వ్యతిరేకించాలా వద్దా? మీరు చేయబట్టే చాలా వరకు హలీం వ్యాపారం ఏదైతే ఉందో అది తక్కువ అయిపోయింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మంచిదిగా, కంగ్రాట్స్. అట్లా వచ్చేటప్పుడు బీఫ్ హలీం రాసి ఉందాడ. బీఫ్ హలీం ఫ్రీ 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 ఫ్రీ. ఫ్రీ ఫ్రీ అంటే చిన్న పిల్లలు వేసుకుని వెళ్ళిపోయారు. అమ్మినోడిని ఏమో అంటలేదు కదా, తినే మన ఎదవలకి సిగ్గు లేదు అంటున్నాను నేను. మధ్యకాలంలో టీటీడీ చైర్మన్ గారి, అంతకుముందు ఎస్విబిసి చైర్మన్, దేవుళ్ళు ఉండే ప్లేస్ లో ఇలాంటివి ఏంటి? అసలు దేవాలయాల్లో గవర్నమెంట్ వేలు పెట్టకూడదు. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. గతంలో ఒక వీడియో తీసాం, అంటే ఒక 2 months బ్యాక్ ఒక ఇంటర్వ్యూ చేసాం. ఆ ఇంటర్వ్యూ ఎంత పెద్ద హిట్ అయిందంటే ఎక్కడ చూసినా, ఏ ఫోన్లో చూసినా క్లిప్ ఖచ్చితంగా మనకు కనిపిస్తుంది. సో అంత వైరల్ అయింది. అయితే ఇప్పుడు కూడా కొన్ని బాగా వినిపిస్తున్న కొన్ని ఇష్యూస్తోని ఈరోజు కూడా నేను ఒక ఇంటర్వ్యూ చేయడానికి వచ్చాను. ఇప్పటికీ మీకు ఈ సెటప్ అంతా చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఇప్పుడు ఈరోజు ఏంటంటే చాలా వరకు మన దేశంలో చాలా సమస్య, అదేంటంటే కల్తీ లడ్డు కావచ్చు, హలీం, కోవాబన్, ఇలా అనేక సమస్యలు ఉన్నాయి. మెయిన్గా చెప్పాలంటే వెములవాడ రాజన్న దేవాలయంలో ఆ దర్గా ఏదైతే ఉందో ఆ కూల్చివేత. ఇందులో కొంతమంది వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది వ్యతిరేకిస్తున్నారు. మరి రాధా మనోహర్ దాస్ గారి మాటలేంటి?
ఏమంటున్నారు, వీటి మీద ఆయన స్పందన ఏంటి? సో వీటన్నిటి గురించి తెలుసుకున్న దానికి ఇంటర్వ్యూ. సో లేట్ చేయకుండా గురూజీని మన ఇంటర్వ్యూకి స్వాగతం పలుకుదాం. నమస్తే గురూజీ. హరే కృష్ణ తల్లి. గురూజీ ఎలా ఉన్నారు గురూజీ? ప్రశాంతం. నిజంగా ప్రశాంతంగా ఉన్నారా గురూజీ? ఉన్నామంటే సందర్భాన్ని బట్టి ఉంటాం, సమస్యలను బట్టి ఆ ప్రశాంతతను కోల్పోతుంటాం. గురూజీ, ఇప్పుడు మన దేశంలో చూసుకున్నట్టయితే నిజంగానే దేవుడికి, మన దేవుళ్ళకి మన అవసరం ఉందంటారా? నీకు సమాధానం చెప్తాను. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేదసే రఘునాథాయ నాథాయ సీతాయ పతయే నమః. వాస్తవానికి సూర్యుడికి మనం అర్ఘ్యం అర్పిస్తాం. సూర్యుడి వలన మనకి నీళ్ళు వస్తున్నాయి. మళ్ళీ సూర్యుడికి నీళ్ళు ఇవ్వడం ఏంటమ్మా? నెంబర్ 1 కదా. సూర్యుడు ఈ భూమి మీద ఉండేటువంటి మంచినీళ్ళు, చెడ్డ నీళ్ళు, బురద నీళ్ళు అన్నీ ఎవాపరేట్ చేసి మేఘాలు చేస్తేనే కదా వాటర్ వచ్చింది మనకి. ఫిల్టర్స్ పైన ఉంటేనే కదా వాటర్ వచ్చింది మనకి. మళ్ళీ సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడం ఏంటమ్మా? నెంబర్ 1. కృష్ణుడికో, రాముడికో, శివుడికో మన నైవేద్యం పెడతాం. దేవుడికి మన నైవేద్యం పెట్టడం ఏంటమ్మా? ఆ పదార్థాలను ఇచ్చిందే ఆయన కదా. అలాగా దేవుడికి మన అవసరం ఉంటుంది కదా. దేవుడికి మన అవసరం ఉండదు. మనకే దేవుడు అవసరం, మనకే దేశం అవసరం, మనకే ధర్మం అవసరం, అంతే. కానీ ఇప్పుడు మన దేవుళ్ళకి రక్షణ కల్పించాలి అని చెప్పేసి కొంతమంది, హిందూ దేవాలయాలకి రక్షణ కల్పించాలని కొంతమంది, అండ్ అట్లనే చూసుకున్నట్టయితే ఇప్పుడు ఏదైతే తిరుమల శ్రీవారి లడ్డు కల్తీ విషయం మన దేశవ్యాప్తంగానే కాదు ప్రపంచవ్యాప్తంగా అట్లా ప్రకంపనలు సృష్టించింది. ఇది ఇప్పటికీ కూడా తేలట్లేదు. అసలు ఏం జరిగిందనేది ఈ రోజుకి తెలియట్లేదు. దీని మీద మీ స్పందన ఏంటి గురించి? తిరుమల విషయంలో చాలా ఘోరాలు, నేరాలు జరిగినాయి. బాగా హైలైట్ అయింది ఇది. కానీ దీన్ని తేల్చేసి దీని విషయం నుంచి ఇంకా బయటకు వచ్చేయాలి. దీని విషయంలో బయటకు వచ్చేయాలి. బయటికి రావాలి. జనాలందరూ ఆనంద నిలయంలో ఉన్న వెంకటేశ్వర స్వామిని ఆనందంగా దర్శించుకుని, ఆనందంగా ప్రసాదం తీసుకుని, ఆ మధురానుభూతులు ఏవైతే ఉన్నాయో వాటిని మళ్ళీ పొందాలి. దోషి ఎవరైనా శిక్షించబడాలి. శిక్షించబడాలి అని సంకల్పంతో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వం అనుకోవాలి. కేంద్ర ప్రభుత్వం కూడా దీని మీద గట్టిగా దృష్టి పెట్టాలి. ఆ విషయం తేల్చేయాలి. నెయ్యిలో కల్తీ జరగకపోవడం, జరగడం 2 మాటలు. అసలు నెయ్యే లేదుగా, ఇది వాస్తవం. అంటే అది కల్తీయేగా. కల్తీ నెయ్యి కాదు, అసలు కల్తీయే. అంటే ఇక్కడ వీళ్ళ విషయమే కదా. ఏదైతే జంతు మాంసం, జంతు కొవ్వు ఇలాంటివి అని చెప్పేసి అన్నారు. ఇలాంటివి అని చెప్పినప్పుడు మరి హిందువుల అంటే శ్రీవారికి ఎక్కడి నుంచో భక్తులు ఉన్నారు గురూజీ. ఎక్కడెక్కడో నుంచి ఖండాల నుంచి భక్తులు ఉన్నారు. మరి అలాంటి వాళ్ళ మనోభావాలు దెబ్బతినడం, ఎంతమంది ఎన్ని రకాలుగా వాళ్ళ మానసిక క్షోభ ఎట్లా ఉంటుంది ఏంటనేది. అంటే అసలు అలా మానసికంగా క్షోభ పడాలనే కదా వాళ్ళు చేసింది. మీకు అర్థమయ్యేలా చెప్పాలంటే మొన్న కేరళ ఫైల్స్, కేరళ స్టోరీ 2 వెళ్తే ఆ పిల్లని వాడు మాయ చేసి ఇంటికి తీసుకువెళ్ళాడు. హిందూ అమ్మాయిని పెళ్లి చేసుకుందాం అన్నాడు. ఇంట్లోంచి వచ్చేసింది. అభ్యుదయ భావాలని సోది కవులు చెప్తారు కదా, ఆ బ్యాచ్ అన్నమాట ఈ పిల్ల. చచ్చిపోయే ముందు సినిమా చాలా బాగా తీశారు. ఉన్న నిజాలు అవి, సినిమా కాదు అది, నిజం. కొన్ని వేల లక్షల మంది ఆడపిల్లలు తప్పిపోతే ఎఫ్ఐఆర్ అయ్యేవి 100లో ఉంటాయి. మళ్ళీ రిటర్న్ వచ్చేవి వేల మీద లెక్క పెట్టి ఉంటాయి. ఎన్ని శరీరాలు మొక్కలైపోయి, ఎన్ని శరీరాలు వ్యభిచార కోపానికి వెళ్ళిపోయినాయో, ఎన్ని ఆర్గాన్స్ అమ్మబడినాయో. ఆ పిల్ల వాడి ఇంట్లో పెట్టి తలుపేసేస్తాడు. వీడి మొదటి భార్య వచ్చి ఆ ఇంకా 4 ఆడవాళ్ళు వచ్చి ఆ పిల్ల కాళ్ళు చేతులు పట్టుకుని నోట్లో బీఫ్ పెట్టేస్తారు. వాడు అప్పటిదాకా చాలా స్మార్ట్గా యాక్ట్ చేశాడు. ఎలా
నాకు మతం లేదు అని. వాడికి ప్రధానమైందే మతం. అతను స్పష్టంగా చెప్తాడు ఏమని, ఏ కాఫీర్ సెక్యులర్ హోతా హై మై నై హోతా. కాఫీర్ అంటే నువ్వు, కాఫీర్ అంటే ఆడు, కాఫీర్ అంటే ఆడు, హిందూ. కాబట్టి ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే ఆ పిల్లని బాధ పెట్టడం లక్ష్యంగా కదా ఆ మాంసం మొక్క పెట్టింది. అవును మాంసం. ఆ పిల్ల తర్వాత కక్కుకుంటుంది, తర్వాత గుండు తనే షేవ్ చేసేసుకుని లెటర్ రాసి చచ్చిపోతుంది. ఇప్పుడు తిరుమల విషయంలో ఇలా ఎవరు చేశారు? ఎవరైతే తమను తాము హిందువులుగా భావించరో, తమను తాము హిందుత్వానికి వ్యతిరేకులుగా భావిస్తారో వాళ్ళు చేశారు కదా. అందులో ఆశ్చర్యం ఏమీ లేదు. ఎందుకు లేదంటే ఇక్కడ ఒక డాక్టర్ హైదరాబాద్లో ఒక రెసిన్ అని ఒక పదార్థం కనిపెట్టాడు. డాక్టరు కనిపెట్టే పదార్థం ప్రాణాలు పొయ్యాలి, కానీ ప్రాణాలు తీసేది కనిపెట్టాడు. వాడే చెప్పాడు వాటర్ ట్యాంకుల్లో కలిపి ఏదో చేయాలి. ఇంకో చోట ఎక్కడ ఇంకో వీడియో చూసాం, ఎలకల మందు కూరగాయల మీద రాస్తున్నాడు. సో ఈ ఎడారి 1 or 2 అట్లే ఉంటుంది. నేనేం చెప్తుందంటే పర్మనెంట్ సొల్యూషన్ మాట్లాడుతున్నాను. దేవాలయాల్లో హిందువులే ఉండాలి, ఆ హిందువులు కూడా నికార్సైన వాళ్ళు ఉండాలి. నువ్వు ఇంకేం చేస్తాం అడ్జస్ట్ అవుదాం అని సాంగులు పాడితే అసలు నువ్వు ఉండవు, నీ వాళ్ళు ఉండరు, నీ ధర్మం ఉండదు, నీ దేవాలయాలు ఉండవు. చికెన్ షాపు పెద్ద విషయం ఉంది. పాకిస్తాన్లో చికెన్ షాపు అది రాముల వారి గుడి. మరుగుదొడ్డి అందులో పెద్ద విషయం ఉంది, అది అమ్మవారి గుడి. పశువుల పాక పెద్ద విషయం ఉంది, అది శివాలయం. శివలింగానికి తాడుగట్టి పశువులు కట్టారు. ఈ స్థితి ఎందుకు వచ్చింది? అక్కడ మనుషులు లేరు కాబట్టి. కాబట్టి మనుషులు కాని ఎదవలు గుళ్ళల్లో పనిచేయకూడదు. అర్థమైందా? నా విశ్వాసాన్ని వాడు గౌరవించడు కదా. ఇప్పుడు నీకు ఇలా ఇలా అనడం వచ్చా? రాదా? ఎవరు నీకు వచ్చా? అంటారు కదా. మీరే అంటున్నారు గురూజీ. నాకు అంత రాదు, పర్ఫెక్ట్గా చెప్తావేమని. ఎట్లా అంటే ఎట్లా ఎట్లా అంటారు కదా, సినిమాల్లో అట్లా చూస్తాం కదా, ఇలా ఇలా అంటారు కదమ్మా. తెలుదా? సినిమాలు చూసారే అమ్మా. నా పాయింట్ ఏంటంటే ఒక హిందూ అంటే మీకు ఎగ్జాంపుల్ కోసం తల్లి, ఒక ఆడపిల్ల కాలేజీ పిల్ల వాళ్ళ అన్నయ్యతోనో తమ్ముడితోనో నాన్నతోనో బండి మీద వెళ్తున్నప్పుడు, నేను చాలాసార్లు ఈ ఎగ్జాంపుల్ ఇచ్చాను, మన ఆడపిల్ల బంగారు తల్లు అని. కానీ ఆ మంచితనం ఆ పిల్ల నాశనాన్ని పనికొస్తుంది. అది బాధ. బండి మీద వెళ్తుంది, గుడి కనపడింది అనుకో, మెసేజ్ కనపడింది అనుకో, చర్చ కనపడింది అనుకో, మన పిల్లే అలా అంటుంది. ఎందుకు అంటుందంటే ఆ మసీదులో చర్చిలో కూడా దేవుడు ఉన్నాడు అనే అంత విశాల హృదయం. అదే ప్రమాదానికి కారణం అవుతుంది. మొన్న ఒక ఆడపంది ఈ ఆడపిల్లని తీసుకెళ్ళి, హిందూ ఆడపిల్ల 10th హాల్ టికెట్ కోసం బయటకు వచ్చింటే నేను మైబీ ఆయింగే అంది. వెళ్ళింది, వెళ్ళి రిటర్న్ ఏ रास्ता में हमारा घर है, आपको कुछ नहीं डर है, बाद में देखो फिर है, ये काफिर है అంతే. వెళ్ళింది. ఈ పిల్లకి తెల్ల వెళ్ళిపోయింది, పుల్ నోట్లో ప్రవేశించింది బోన్లోకి. అది ఏ మేర భయ్యా ఆప్కెళ్ళి గొయ్య అంతే. రూమ్లో తోచింది, ఫోటోలు వీడియోలు, దాని బట్టలు చింపేయడాలు అన్నీ అయిపోయినాయి. కానీ ఆ పిల్ల చేసిన తెలివైన పని ఏంటంటే ఇంటికి వచ్చి వాళ్ళ అన్నయ్య చెప్పింది, కోర్టు కేసు ఏదో అంతవరకు ఆనందపడాలి. కానీ అసలు అలా బయటికే రాని పిల్లలు ఎంతమందో, లక్షలు. వాళ్ళు ఏమయ్యారు జల్దు. ఎంతమంది తల్లులు కడుపు కోత. ఈ దరిద్రానికి కారణం ఏంటి? అమ్మ నాన్నలో. వాళ్ళు ఏం చేశారు? ఏం చెప్పలేదు కానీ ఇంత మంచిగా పెంచితేనే ఈరోజు ఇలా మంచిగా పెంచట్లేదు. మంచిగా పెంచట్లేదా గురు? నీకు అర్థం కాలే. నీకు చెప్పి ఆ మంచితనమే కదా నిన్ను ముంచుతుందిరా. నిన్ను కూర్చోబెట్టి ఏం చెప్పాలి? నీకు 5 ఏళ్ళు రాగానే, నీకు ఊహ రాగానే, తల్లి చెప్పు తల్లి 5 వేలు సమానమా? కాదు. కాదు నాన్న, కాదు డాడీ, కాదు మమ్మీ, కాదు అమ్మ, ఏదో చెప్తావుగా. రైట్. ఈ పిల్లని శివాలయం తీసిపో తల్లి. ఇదేమిట్రా? నంది. బయటికి తీసుకెళ్ళి అదేంట్రా? పంది. చెప్పు తల్లి, 2 ఒకటేనా? బోత్ ఆర్ నాట్ సేమ్. ఆ పిల్లకి చెప్పాలి. ఆ తర్వాత ఆవుకి ఏదైనా తినిపించాలి.
తర్వాత బీఫ్ షాప్ చూపించాలి. మనం ఆవుని పూజించే వాళ్ళం, ఆవుని మేపే వాళ్ళం, వాళ్ళు ఆవుని మేసేవాళ్ళు. ఇద్దరు ఒకటేనా? కాదు డాడీ, ఈ పిల్లకి తెలియాలి. దీని మీద ఎవరన్నా షార్ట్ ఫిల్మ్ తీయండి. నా దగ్గర డబ్బులు లేదు కాబట్టి నేను తీయలేను, మీరు తీయండి, షార్ట్ ఫిల్మ్ తీయండి. బోత్ ఆర్ నాట్ సేమ్, అదే టైటిల్ తీసేయండి. 3 అయినాయి కదా. అలాగే అమ్మని చూపించి అమ్మ, అదిగో షోరూంలో బొమ్మ, 2 ఒకటేనా? ఈ అమ్మని కౌగిలించుకుంటాం, ఆ బొమ్మను కౌగిలించుకున్నా అమ్మ అవ్వదుగా. బోత్ ఆర్ నాట్ సేమ్. ఇవన్నీ చూపించిన తర్వాత బండి మీదో కారులోనో గుడికి తీసుకెళ్ళాలి. గుడి చుట్టూ తిప్పాలి. ఆ ధ్వజస్తంభం దగ్గర బలిపీఠం అని ఉంటుంది, దాని మీద అన్నం మెతుకులు ఉంటాయి. అలా వెళ్తే గుడి చుట్టూ 8 ఉంటాయి బలిపీఠాలు. అక్కడ అన్నం ఉంటుంది, దేవుడు పెట్టింది. ఎందుకు పెట్టారు? బలి అంటే నైవేద్యం, నివేదన. ఎవరికి అవి 8? పక్షులకి. అమ్మవారికి ఆల్రెడీ లోపల పెట్టారు, స్వామివారికి పెట్టారు. అన్ని గుళ్ళల్లో చుట్టూ ఆ 8 ఉంటాయి. దేవుడు పెట్టిన తర్వాత ఆ చుట్టూ అది ఎందుకు పెడతారంటే పక్షులు, చిన్న చిన్న కీటకాలు. అంటే మనం ఎవరి గురించి ఆలోచిస్తున్నాం? కేవలం మనుషుల గురించి మాత్రమే కాదు, భూమి మీద ఉన్న జీవరాశి, చిన్న చిన్న జీవుల గురించి కూడా ఆలోచిస్తున్నాం. అది మన ధర్మం. మరి మసీదు, చర్చి, అక్కడ ఇలాంటివి ఏమి ఉండవు నాన్న. అక్కడ రక్తపాతం జరుగుతూ ఉంటుంది. ప్రపంచాన్ని ఎలా మొక్కలు చేయాలి, ప్రపంచం అంతా మన మాత్రమే ఎలా ఉండాలి అని ఆలోచిస్తారు. ఇప్పుడు చూపు తల్లి, ఆల్ ఆర్ నాట్ సేమ్. ఇది పిల్లకి తెలియాలి. జాగ్రత్తగా ఉండమ్మా అని చెప్పాలి. అలాగే అయ్యప్ప స్వామి ఉంటారు కదా, ఈ అయ్యప్ప స్వాములకి ముస్లిమ్స్ ఎవరో ఫుడ్ పెడతారు. ఈ ఎరి స్వాములు స్వామి శరణయ్యప్ప ఓవర స్వామిని ఓవర చేసేసేసి ఆడెవడో అయ్యప్ప ఏవో ఓ అని పాట కూడా పడేసాడు ఆ మధ్య. ఓకే, ఈ అయ్యప్పలకి వాళ్ళు పెట్టారు, వీళ్ళు తిన్నారు. మరి వీళ్ళు అయ్యప్ప స్వామి గుళ్ళో వండి మసీదులో పెడతారు. వాళ్ళకి అసలు రాణిస్తారా ముందు లోపలికి? ఈ ఇంగితి ఎవరికి ఉండాలంటావు? ఈ బుద్ధి ఎవరికి ఉండాలంటావు? మనకి. నేను చెప్పేది అదే కదమ్మా. గురించి ఇక్కడ చిన్న మాట ఏంటంటే, మీరు కావాలనే మతాల మధ్యలో చిచ్చు పెట్టాలని చెప్పి చూస్తున్నారు. కావాలనే మీరు క్రిస్టియన్లకి వ్యతిరేకంగా, కావాలనే మీరు ముస్లింలకి వ్యతిరేకంగా, కావాలనే ఎంచుకొని మరి మీరు వాళ్ళ గురించి మాట్లాడుతున్నారు అని చెప్పేసి కొంతమంది మిమ్మల్ని విమర్శిస్తున్నారు. నన్ను కొంతమంది అడుగుతున్నారు, మీరు చేస్తున్నారు కదా, ఒక్కసారి అడగండి ఎందుకు అసలు ఆయనకి ఏం కావాలి? ఇది క్వశ్చన్. ఇంత వ్యతిరేకత ఎందుకు చూపెడుతున్నారు? మేమందరం కలిసిమెలిసి బాగానే ఉన్నాం కదా. అది ఈ బూతులు మాట్లాడితే మరి కోపం వస్తుంది. నువ్వు ఏం చెప్పావంటే మాతో నువ్వు కనబడక ముందు ఫోన్లో స్వామీజీ నేను అనుష్క సేమ్ అయితే అని చెప్పావు. నిజమా? కాదు గురించి. మరి అబద్ధం చెప్తే బీపీ వద్దా రాదా? కోపం వస్తుందా రాదా? మరి ఇందా చెప్పిన అబద్ధాలే కదా. ఇప్పుడు వాళ్ళు ఏమంటున్నారంటే, మేము హిందువులైనా కూడా మేము ఇప్పుడు ఈ రోజున రంజాన్ మాసం నడుస్తుంది కాబట్టి మేము రోజాలో ఉంటున్నాం, మేము ఎప్పటి నుంచి మా చిన్నప్పటి నుంచి ఉంటున్నాం, రోజా ఉంటున్నాం. నేను హిందువుని, నేను రోజా ఉంటున్నా, తప్పేంటి? మాకు బాగానే ఉంది కదా. అసలు అప్పటి నుంచి లేనిది ఈ మధ్య కాలంలో 40 సంవత్సరాల నుంచి బాగా చేస్తున్నారు. వన్ సైడ్ ఏంది అంటున్నా. శివరాత్రికి వాళ్ళు ఉంటున్నారా? నీకు సిగ్గు లేదు, నువ్వు ఉన్నావు, నీకు పాటించడానికి శివరాత్రి ఉంది, అది నువ్వు పాటించావా? నువ్వు కృష్ణాష్టమి నువ్వు పాటించావా? శ్రీరామనవమి నువ్వు పాటించావా? ధనుర్మాసం నువ్వు పాటించావా? నువ్వు ఇందుకు ఎలా అవుతావురా? అటు ఇటు కానీ అథవవుతావు కానీ భయపనా? మత సామరస్యం అంటే ఏంటి? సంకనాకరమా? నీది నువ్వు ఫాలో అవ్వు సోలు, నీది నువ్వు ఫాలో అవ్వు, ఆడి నువ్వు ఫాలో అవ్వక్కర్లేదు. ఆడిదాడు చేసుకుంటాడు, వేలెట్టి ఆడిదేం చూడక్కర్లే. అర్థమైందా? ఎవడైనా హిందువు రాముడిని ఒక్కడనే నమ్మాలి, శివుడిని ఒక్కడనే నమ్మాలి అని చెప్తాడు ఎవడన్నా? లేదు, మనకు 3 దేవతలు ఉన్నారు. మనం అన్ని చోట్ల దేవుణ్ణి చూస్తాం. మట్టిలో చూస్తాం భూమాత, గోలో చూస్తాం గోమాత, నీళ్ళలో చూస్తాం గంగమ్మ, పుస్తకంలో చూస్తాం సరస్వతి, డబ్బులో చూస్తాం లక్ష్మీదేవి, అన్నంలో చూస్తాం అన్నపూర్ణ. మరి వాళ్ళు మేము ప్రసాదం తినమండి. ఇంతెందుకు కట్టమైసమ్మ మొన్న ఎవడో ఎరిగిడా? ఆ ఎదవని ఇక్కడ ఎవరైనా ఒక్క ముస్లిం ఖండించాడా? నువ్వు చెప్పిన పోరంబోకి ఎదవలు ఎవరన్నా ఖండించారా? మేము బాగానే ఉన్నామనే పోరంబోకి ఎదవలకి ఈ క్వశ్చన్ వేస్తున్నాను. తిరిగితే సరిపోదు రోయ్, వీడియో కింద నాతో సారీ చెప్పించండి, నేను రెడీగా ఉన్నాను, నా తప్పుని ఒప్పించండి.
అంటే ఏం చేయాలంటారు? మీతో పాటు కూర్చొని డిబేట్ లో కూర్చోమంటారా? వద్దు, మీరు అబద్ధాలు చెప్పకండి అంతే. మీరు బైబిల్ చదవండి, మీరు ఖురాన్ చదవండి, నిజాలు చెప్పండి. నీకు శాంపిల్ కావాలితే బుక్ ఇస్తాను, నీకు శాంపిల్ కావాలితే బుక్ ఇస్తా. అబద్ధాలు చెప్పకండి అంతే. ఈ దేశానికి ఇస్లాంకి ఏ సంబంధం లేదు, ఈ దేశానికి క్రైస్తవానికి ఏ సంబంధం లేదు. ఇక్కడ క్రైస్తవులు ఎవరు లేరు, ఇక్కడ ముస్లిమ్స్ ఎవరు లేరు. ఎందుకంటే పాస్టర్ ఇమ్మానుయేల్ గారి భార్య కూడా చీరే కడుతుంది, ఫాతిమా బేగం కూడా చీరే కట్టి పైన బుర్కా వేసుకుంటారు అంతే. ఎందుకంటే వాళ్ళు మన అమ్మలే కాబట్టి. మెట్టెలు కూడా పెట్టుకుంటారు తెలుసా, అందరూ పెట్టుకుంటారు. అంటే అక్కడ గాజులు కూడా ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే బొట్టు మాత్రం, అంటే వీళ్ళు ఏదో ప్రత్యేక జాతిని తెలియడం కోసం బిల్డప్, అంతిమించి ఏం లేదు. వాళ్ళ అన్నమే కదా వండుకునేది. వాళ్ళు ఏమి ఇసకతే బేదల బ్యాచ్ అని చెప్పి ఇసక వేసుకుని ఏమి వండుకోరు కదరా. వాళ్ళు మన అన్నమే తినేది. వాళ్ళ పుస్తకంలో అన్నం గురించి ఏం లేదు తెలుసా. పోనీ తెలుసా, బ్రెడ్ ముక్కల గురించి, ఎండిన చేపలు, ఎండిన రొట్టెలు. నన్ను ఎందుకమ్మ పాడు చేస్తావు? గురుజీ నిండు కాదు అన్నది వాళ్ళనే, నువ్వు ఎందుకు రియాక్ట్ అవుతావు? ఒకటేసారి సిరి మా చెల్లి, మా బంగారు తల్లి, త్వరలో నీ పెళ్ళి, నువ్వు జైకులొల్లి. ఈ డైలాగ్ తోనే కింద కామెంట్స్ మొత్తం ఉండిపోయాయి. యూఎస్ మీకు గుర్తుంటది, లాస్ట్ టైం కూడా ఇదే డైలాగ్ చాలా ఫేమస్ అయింది అండ్ మళ్ళీ ఇప్పుడు కూడా ఇదే ఇంటర్వ్యూలో మళ్ళీ వచ్చేసింది. మా అమ్మ కదా గురుజీ. తల్లి చెప్పురా. గురుజీ ఇక్కడ అయితే ఇప్పుడు సీరియస్ గా నేను మాట్లాడుతున్నా, అమ్మ మీరు మాట్లాడుతున్నారు చేస్తున్నారు, కానీ వాళ్ళు అడిగే క్వశ్చన్స్ మీరు ఆన్సర్ చెప్పట్లేదంట. ఏం క్వశ్చన్ అడిగారు? అంటే మనము మన వాళ్ళని దూరం చేసుకున్నాం కాబట్టి వాళ్ళు పరమతంలోకి వెళ్ళారని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. సో దీని గురించి మీరు ఎప్పుడు ఎక్కడ ఎన్నిసార్లు మాట్లాడినా, ఎన్ని ఇంటర్వ్యూలు కాదు తల్లి. మొన్న 4 ఇంటర్వ్యూలు ఇచ్చా, ఇవాళ నీది 3వ ఇంటర్వ్యూ. సో 3 రోజుల్లో 7 ఇంటర్వ్యూలు ఇచ్చాను. ఇలా 100 ఇచ్చాం. ఎన్నిసార్లు చెప్పాను, ఎన్ని విషయాలు చెప్పాను. ఎవరైనా మతం మారారంటే, వాడు హిందూ నుంచి ఇంకో మతంలోకి వెళ్ళాడంటే కేవలం అజ్ఞానం కారణం, అజ్ఞానం కారణం. మనమే రానివ్వలేదు గుళ్ళల్లోకి. ఈ రోజు గుళ్ళల్లోకి రానిస్తే కాదమ్మా, గుళ్ళోకి రానివ్వని స్థలాలు ఎవడో కొన్ని చోట్ల బలిసిన ఎదవలు ఎక్కడో. రీసెంట్ టైమ్స్ లో జరిగిన విషయం మొన్న కూడా తెలుసు, 2 నెలల పాప. అదే 2 నెలల పాప. ఓకేనా, ఎవడు కాలుతో తన్నాడు వాడు కాలు తీసేయండి. ఆ పని చేయలేవు నువ్వు, కామెంట్లు చేస్తావు అంతే. పోనీ ఈ ఎవరో నువ్వు చెప్పిన బ్యాచ్ ఉన్నారు కదా, ఆయన ఏమైనా శిక్షించారా? గవర్నమెంట్ ఏమన్నా ఆ విషయంలో ప్రశ్నించారా? బాన్స్వాడలో పిల్ల షాపులో పాటలు పెట్టుకుంటే ఆ పిల్లని వీడియో తీసి అబ్యూజ్ మాట్లాడిన ఎదవ గురించి ఎదవలు ఏమైనా మాట్లాడారా? కట్టమైసం ముందు ఎరిగినోడి గురించి ఎదవలు ఏమైనా మాట్లాడారా? రోజుకి 5 సార్లు మేము ఎందుకు వినాలది ఎదవలు ఎప్పుడైనా మాట్లాడారా? ఇళ్ళ దగ్గరికి వచ్చి మా ఎండిపోయిన యేసుని నమ్ముకో, నీకు ఉన్నది అమ్ముకో అని సాగుతున్నారు. ఈ ఎదవలు ఎప్పుడన్నా దాని గురించి మాట్లాడారా? ఎవరు నమ్ముకోవడం వాళ్ళకి తెలుసు కదా, నువ్వు ఇంట్లో ఏడవచ్చు కదా అని ఎప్పుడైనా చెప్పారా? ఏమండి, పెదలు ట్యాక్సులు డబ్బులు కడుతున్నారు, ఆ డబ్బులతో ఏదో రోడ్లు వేయాలి, హాస్పిటల్ కట్టించాలి, ఉచిత విద్య ఇవ్వాలి, బోళ్ళ మంది పేదోళ్ళకి ఇల్లు లేవు అవి కట్టించాలి. అది మానేసి పాస్టర్లకి మౌజన్లకి జీతాలు ఇవ్వడం ఏంటండి? సిగ్గుదా అని ఎవరు అడగాలి? నువ్వు చెప్పిన పోరంబోగులు అడగాలి. వాళ్ళు పోరంబోగులు కాకపోతే అధ్యక్ష, అర్థమైందా? ఇప్పుడు చెప్పు. అయితే గురించి ఇక్కడ మీరు అన్నారు వాళ్ళు అడగాలి అని, వాళ్ళు అడగట్లేదు. సరే వాళ్ళు అడగరు, వెనకాల కాదమ్మా, నేను అడుగుతున్నాను కదరా, సపోర్ట్ చేయి, రిపోర్ట్ చేస్తేలా నువ్వు. మరి మీరు అనేది కరెక్ట్ కాదని వాళ్ళు ఎందుకు అంత ఫీల్ అవుతున్నారు? ఎన్ని కామెంట్స్ అంటే అది కాదు తల్లి. ఇప్పుడు నీకు ఎలా చెప్పను? నీకు వంట వచ్చా? వచ్చు గురూజీ. అడిగి రాదు, అడిగి తినవచ్చు. అది ఆ బ్యాచ్. ఓకే, నువ్వేమైనా చేయొచ్చు కదా. ఇప్పుడు నా ప్రశ్న తప్పు ఏమైనా ఉందా? నేనేం చెప్తున్నా అంటే, ఎవరైనా క్రైస్తవం వాడిష్టం అది, ఎవడైనా ఇస్లాం వాడిష్టం అది, ఎవడైనా బౌద్ధం వాడిష్టం, ఎవడైనా హిందూ వాడిష్టం. అందులో మన ప్రమేయం ఏంటి? మన ప్రమేయం ఏం లేదు. కానీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, నీదేదో ఛానల్ ఉందన్నా, ఈ ఛానల్లో పనిచేస్తున్నావు, కాసేపు మీకు తెలుసు కదా మన ఛానల్లో అని 10 నిమిషాలు కొట్టు, మేమేం పీకం. అలా మాట్లాడుతూ మీకు తెలుసు కదా ఆ ఛానల్ పనికిమాలింది, ఆ యాంకర్ పనికిమాలింది అలా మాట్లాడావు అనుకో, అసలు నీకు ఇంటర్వ్యూలు ఉంటాయా? ఇంట్లో ఉంటావు, అవునే కదా. నువ్వు చెప్పు మీ ఛానల్ ఎంత గొప్పది, మీ ఛానల్ ఓనర్ ఎంత గొప్పడు చెప్పు, వింటారు. సేమ్ అలాగా ఏ గుళ్ళో అయినా
ఎక్కడైనా ఇన్ని లక్షల గుళ్ళు ఉన్నాయి, ఎక్కడైనా ఖురాన్ గురించి మాట్లాడతారా? ఏ గుళ్ళు అయినా బైబిల్ గురించి మాట్లాడతారా? ఎక్కడైనా మాట్లాడడం. కానీ మన మొన్నటి వరకు చూసుకున్నట్టయితే వేములవాడ రాజన్న టెంపుల్లో కాదు, అది ఇది పూర్తిగా ఉన్నానా? ఏ గుళ్ళు అయినా మాట్లాడరు. ఎందుకు మాట్లాడడం? మనకు అవసరం లేదు, మనది కాదు కాబట్టి మనకి అవసరం లేదు, మన సంబంధం లేదు. కానీ ఎన్ని మసీదుల్లో మనకి వ్యతిరేకంగా, ఎన్ని చర్చిల్లో మనకి వ్యతిరేకంగా మాట్లాడతారు. అంతెందుకు ఇదే సిటీలో మన చిన్నబామ్మరిది, ఏం పేరు అతను? నాకు కాదు మన రాజాసింగ్ గారు చిన్నబామ్మరిది, ఏం పేరు? అక్బర్. 15 నిమిషాల్లో హిందువులు వేసేస్తానన్నాడు. ఇప్పటికీ అభి 15 మినిట్ బాకీ హై అని మాట్లాడుతున్నాడు. ఎవడు రెడ్డి అయినా కాపైనా రావైనా నాకు ముఖ్యం కాదు, ఎవడు కల్మా చదివితే వాడే ముఖ్యం అన్నాడు. నువ్వు చెప్పిన పోరంబోకి అదవలో అతన్ని ప్రశ్నించారా? తప్పు కదా. నేనేం చెప్తున్నాను? దైవం ఎవరిష్టం వాళ్ళదని చెప్తున్నాను. నువ్వు యేసుని నమ్ముకో, అది నీ వ్యక్తిగతం. అల్లాని నమ్ముకో, నీ వ్యక్తిగతం. రాముని నమ్ముకో, నీ వ్యక్తిగతం. నేను చెప్తున్నా, నువ్వు చెప్పిన పోరంబోకి ఎదవని చెప్పమని చెప్పు ఆ మాట. వయస్సుతో చెప్పించమని ఆ మాట, ప్రతి మసీదులో చెప్పించమని ఈ మాట. దైవం వ్యక్తిగతం, మతం వ్యక్తిగతం చెప్పించండి అమ్మ, గొడవ అయిపోద్ది. ఇప్పుడు ఉమ్ము ఉత్స ఆహారంలో వేసే ఎదవ లుచ్చగాడు, ఆడికి ఇస్లాంకి సంబంధం లేదు అని ఒకసారి చెప్పించు, అవుద్దా? అసలు అలాంటివి లేవని వాళ్ళు అంటున్నారు. పెచ్చి మాట ఓపెన్గా చెప్పింది ఆవిడ. మేము షియాలం ఉమ్ముతాం అని చెప్పింది ఆవిడ. కొట్ట అడగనా? చాలా వీడియోలు వచ్చినాయి అమ్మా. ఉమ్మేయడం మా ఆచారం అని చెప్పారు. అంటే ఇప్పుడు మొన్న జరిగిన ఇష్యూస్ అన్ని వాస్తవం అంటారు. నేను అంటలేదా, అదే నా అనుభవం చెప్తా. నేను ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాను, ఏమంటారు ఆ పిల్లోడిని అడిగా, ఇలా ఉమ్ము వచ్చబోతారు పోరంబోకి ఎదవలు తప్పు కదా అన్నాను. అతను ఏమన్నంటే, అతను కర్ణాటక అతను ఏమన్నంటే, మీరు వాళ్ళని తిట్టకండి, మీకు నచ్చదు కాబట్టి తినేవాడి తప్పు అన్నాడు. ఏం చెప్పాడు? వెలిగిందా వెలగలేదా? వెలిగింది. అంటే అతను ఏం చెప్పాడు? ఆ ఎదవని తిడతావా నువ్వు, తప్పు కదా అన్నాను. వాళ్ళ తప్పేం లేదు, తినేవాడి తప్పు అని చెప్పాడు. శాబాష్ అన్న. అడిగాను వీడియో తీస్తానని, అంటే మాది కర్ణాటక సార్ వద్దన్నాడు, అందుకని ఈ విషయం. అంటే ఇక్కడ మనకు ఉంటది, మోసం చేయడం తప్పు కాదు, మోసపోయేవాడిది తప్పు అని ఎలా ఉంటారు. అదే కదా నేను చెప్పేది, చేసేవాడు కాదు తినేవాడిది తప్పు. అంతే కదా, నేను అదే చెప్తున్నా. నేను ముస్లిం తప్పు పట్టట్లేదే, నేను క్రిస్టియన్స్ తప్పు పట్టట్లేదే, నేను ఖురాన్ని బైబిల్ని తప్పు పట్టట్లే. అన్ని మతాలు సమానమని ఎదవలని తిడుతున్నాను. ఎందుకు నువ్వు అబద్ధం చెప్పావు? నేను సెక్యులరిజం అనేది కాదు అంటున్నారు. నువ్వు అనుష్క నేను సేమ్ హైట్ అన్నావు, మరి మాకు మండుద్ది. నువ్వు ఎందుకు అబద్ధం చెప్పాలి? అనుష్క టాపిక్ ఎవడదేమన్నా నిన్ను? అదా బంగారు తల్లి ఎక్కడో ఉంది, మనకి ఎందుకు అసలు కదా. ఇప్పుడు అనుష్క గొడవ మనకు అనవసరం, అలాగే ఖురాన్ గొడవ బైబిల్ కూడా మనకు అనవసరం. మన కొంపల దగ్గరికి వచ్చింది కాబట్టి మనం క్వశ్చన్ చేస్తున్నాం, అంతే అంతే. లాస్ట్ వీడియో తర్వాత గురూజీ చాలా వరకు తగ్గినట్టున్నాయి. మీ వీడియో తర్వాత, ఇది వైరల్ అయిన తర్వాత చాలా వరకు ఇట్లాంటి వాళ్ళు మాట్లాడడం కొంచెం తగ్గించినట్టున్నారు, మీరు గమనించారా? ఖచ్చితంగా. ఇప్పుడు ఈ వీడియో వచ్చి కూడా తగ్గిస్తారు. ఇంకో విషయం చెప్పరా గురూజీ, ఎవరో వీడియో చేసి పెట్టారు, రవిశంకర్, చాలా రోజుల క్రితం. ఎవడైనా వాడు వెనకాల మాట్లాడాల్సిందే అని లెజెండ్లో డైలాగ్ని పెట్టారన్నమాట. అలాగా నేనే నీకు ఊరికే సరదాకి గొర్రెలకి నేను, వాళ్ళు ఏదో పాపం కష్టపడి నన్ను తిడుతూ ఉంటారు కదా సార్. హరే కృష్ణ. ప్రసాద్ గారు బాగున్నారా? సార్ 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 ఎక్కడున్నారు? గుంటూరు. ఓకే సార్. ఇందాక ఎందుకో ఫోన్ చేశాను సార్, పాపం మీరు పడుకున్నారేమో. అది కాల్ చేశాను, మీరు ఎత్తలేదు, పాప పడుకున్నారేమో అని ఊరుకున్నా. తర్వాత జేబులో పెట్టేశాను, మీరు మళ్ళీ చేశారు. సార్ చెప్పండి సార్, ఎలా ఉన్నారు? సార్ సంతోషం సార్. ఆరోగ్యం అంతా బాగుందా సార్? సార్ సార్ సంతోషం సార్. సార్ సార్ సంతోషం సార్. నేను హైదరాబాద్లో ఉన్నాను సార్, మీరేమో గుంటూరులో ఉన్నారు సార్. ఇందాక అంటే గంట ముందు అనుకున్నాం, ఇదే మన ఏ ఊరిది
నిన్న హోలీ విషయం, చెప్పండి. అదే హోలీలో ఎక్కడ మన ఢిల్లీలో ఆ పిల్లోని చంపేశారు కదా. ఏమో సార్, నేను చూడలేదు. చూడలేదు. కొద్దిగా బిజీగా ఉన్నాను. పోన్లేదు సార్, పర్లేదు పర్లేదు సార్. ఏంటంటే మీరు కొద్దిగా వివరిస్తే నేను చెప్పగలమా? అంటే ఒక పిల్ల 9-10 ఏళ్ల పిల్ల ఈ బెలూన్లో రంగునీళ్ళు పోసి వాళ్ళ మావయ్యో కజినో వస్తుంటే విసిరిందంట. ఓకే. అది వాళ్ళ మావయ్య మీద పడింది, నేల మీద పడి కొన్ని చుక్కలేవో నెక్స్ట్ వచ్చే ఒక ముస్లిం లేడీ బురకా మీద పడ్డాయంట. ఓకే. ఆవిడ వెళ్ళి వాళ్ళకి చెప్పింది. అయినా వీళ్ళు సారీ చెప్పినప్పటికీ ఆ పిల్లోని కొట్టి చంపేశారు. వాళ్ళు చెప్పేశారా? చంపేశారు తరుణ్ అని ఆ పిల్లోని. జస్ట్ అసలు ఏమి తప్పు కదండి అది. ముప్పు కూడా, తప్పేమిటి, ముప్పు కూడా ఏం చెప్పాలి వాస్తవానికి హోలీ పండుగ మన కాదండి సార్. ఇప్పుడు చాలా విషయాలు మనవా కావా అన్నది కాదు సార్. ఏదో మన జీవితం కొన్నాళ్ళు జీవిస్తాం కాబట్టి మనం ఏదో ఆనందంగా ఉండడానికి మనం కొన్ని వ్యవస్థలు, ఏర్పాట్లు పెద్దలు చేసినవి అవి ఫాలో అవుతుంటాం. మనం ఇంకొకరికి హాని చేయకుండా ఉంటే చాలు కదా సార్. అవును. అంతే కదా సార్. ఇప్పుడు మీరు రాత్రి భోజనం టిఫిన్ చేశారా? ఓన్లీ చెప్పండి సార్. చెప్తా పోనీ, అది మీరు మేమేదో పండ్లు తిన్నాం సార్, అది మా పద్ధతి. ఇగో మాతో ఉన్నోళ్ళు టిఫిన్ చేశారు సార్, ఇంకోళ్ళు ఎవరో భోజనం చేశారు సార్. ఎవరి జీవితాలు వాళ్ళవి కదా సార్. ఎవరి జీవితాలు వాళ్ళే కదా. అవును. అవును. ఏంటి మేమందరం ఏమో పండ్లు తింటే నువ్వు చపాతీలు తింటావా అని అంటే ఎలా సార్? మేము అవును. అలా అనడానికి నాకు హక్కు లేదు కదా సార్. అవును. కాబట్టి అలాగా మీరు బంగ్లాదేశ్లో దీపు దాసు తెలుసు కదా, చంపేశారు, కాల్చేశారు. అవునవును. ఇంచుమించుగా ఇక్కడ కొట్టి చంపేశారు, అక్కడేమో చంపేసి కాల్చేశారు. అసలు ఈ పైశాచికత్వం ఇంకా ఎప్పుడు ఆగుతుంది? 1000 ఏళ్ళ నుంచి ఇలాగే కోట్ల మందిని చంపేయడం, కొత్త దేశాలు పుట్టించడం. దీనికి అసలు అంతం ఏమిటి? అది అలా కాదు సార్, చెప్పండి సార్. పాకిస్తాన్ అంటే మన దేశంలో తప్పి ఏమనుకుంటారు సార్? ఏం సార్? పాకిస్తాన్ వ్యక్తిని మన దేశంలో తప్పి మనం ఏమనుకుంటాం? పాకిస్తాన్ నుంచి ఇక్కడికి ఎవరైనా రావాలంటే ఆడు దొంగలా రావాల్సిందే, దొరలా రాడు కదా. ఒరిజినల్ వచ్చి బతికి చాలా మంది ఉన్నారు. ఏమంటారు? ఒరిజినల్గా పాకిస్తాన్ వాళ్ళు ఇక్కడ ఎవరున్నారు? ఇక్కడ అంతా ఈ రోహింగ్యా బ్యాచే కదా, అంత దొంగచాటుగా వచ్చి దొంగ ఆధార్ కార్డులు తీసుకుని బతికేవాళ్ళే కదా సార్. ధైర్యంగా వాడు ఇప్పుడు ఎందుకు పొద్దున్న చెప్పేది కూడా అదే, అంటే అదే కదా మనకు అర్థం. ఇప్పుడు పొద్దున్న మేము ఉండే దగ్గరికి 3 వచ్చారు. ఏవో బొట్లు అవి పెట్టుకున్నారు కదా అని, హిందువులాగే ఉన్నారని ఏవో వాళ్ళకి సార్ పూర్తి చేస్తా, వాళ్ళకి డబ్బులు ఏదో పండ్లు ఇచ్చి వాళ్ళని జై శ్రీరామ్ చెప్పమంటే వాళ్ళు చెప్పలేదు. అలాగా సార్, మీకు ఇబ్బంది జరిగిందా? కాదు, అదే చెప్తున్నాను. వాళ్ళకి డబ్బులు ఇచ్చాం, ఏదో పండు ఇచ్చాం, వాళ్ళు జై శ్రీరామ్ చెప్పండి చెప్పలేదు. ఎందుకని? వాళ్ళు రోహింగ్యా బ్యాచ్. అలాగా సార్, చెప్పండి. వచ్చిన వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? ఎవరి వల్ల? అదే మీరు ఇందాక చెప్తున్నారు కదా 3 వచ్చారని, వాళ్ళ వల్ల మీకు ఏమైనా ఇబ్బంది జరిగిందా? అని ఇంటి దగ్గరికి వచ్చి డబ్బు పట్టుకుని దొబ్బెత్తున్నారు సౌండ్ చేసి, ఇంకా అలా గోల్ చేస్తుంటే తొందరగా వెళ్ళడం, లేదా పోలీసులు ఇప్పుడు అంటే మీ ఇంటికాడ చేస్తే కదా తప్పు. నువ్వు ఇంటికాడ చేసుకో, నువ్వు బెగ్గర్లా ఉండాలి, అది నేను చెప్పేది. అది అవునా కదా సార్? అవునా కదా? మనది ఒక పల్లెటూరు అయినప్పుడు ఏమంటారు? మనది ఒకటి పల్లెటూరు అయినప్పుడు ఒక పల్లెటూరు. పల్లెటూరు ఇది పల్లెటూరు కదా సార్, హైదరాబాద్ సిటీ సార్. నేను చెప్పేది సార్, పల్లెటూరు అయినప్పుడు పొద్దున్నే 5 గంటలకి, సరే ఎగ్జాంపుల్ మా ఊరు కదా, మా ఊర్లో పొద్దున్నే 5 గంటలకి గంగానమ్మతారు ఉంది. ఓకే. ఆమె స్తోత్రం పెడతారు. 6 గంటల నుంచి చర్చి ముగిద్ది. 7 నుంచి అలా స్టార్ట్ అవుతుంది. అంటే మీ ఊళ్ళో మసీద్ లేదా? అదే అండి, మసీదులోనే అవుతుంది. కాదు, 5ంటికే కదా సార్ నమాజ్ ఫస్ట్ది? లేదు, అది వినపడదు. 7 గంటలకు వినపడింది. సరే, మీరేం చెప్పాలనుకుంటున్నారు?
అంటే వీళ్ళలో తప్పు అవుతుంటారు. 5ంటికి వాటర్ పడ్డారా? కాదు కాదు, మీరు ఏదైనా ఒకటి ఇబ్బంది అయితే చెప్పాలి. పొద్దున్నే లేవడం మంచిదని. అంటుంది మీరు ఇబ్బంది పడ్డారా అని అడిగారుగా, అందుకని చెప్తున్నా. అలా కాదు, మీకు అర్థమైందా? ఇప్పుడు 5ంటికా 7ంటికా 8ంటికా కాదు, మనకున్న సూక్తుల ప్రకారం ఆ? పొద్దున్న లేవడం మంచిది. ఉదయం లేవడం మంచిది. గంగానమ్మ పొద్దున్న మేపింది. అది నేను నైట్ డ్యూటీ చేసి వచ్చాను. లేట్గా వచ్చావు కాబట్టి మీరు చెప్పాలి, వెళ్ళి సౌండ్ తగ్గించి పెట్టుకోండి అని చెప్పాలి. తప్పేం లేదు, తప్పేం లేదు. నెక్స్ట్ వచ్చేసి సమయము 6 గంటలు అయింది. కానీ చర్చిలోంచి వాక్యం వస్తుంది. వాక్యం వస్తుంది. అవును, అది తప్పండి. కాదు సార్, ఇక్కడ పాయింట్ ఇతరులని ఇబ్బంది పెట్టినంత వరకు ఎవరిది వాళ్ళు చేసుకోవచ్చు. ఇది ఒప్పుకుంటారు కదా? అంతే. ఇది మీరు ఈ ఒక స్టాండ్ మీద మనం ఉంటే చాలు సార్. ఎవరి పండగ ఎవరు చేసుకున్నా పర్లేదు. ఇప్పుడు మీకు గుర్తుందా, 2 ఏళ్ల క్రితం తన ఇంటి ముందు దీపాలు పెట్టుకుంది ఓ పిల్ల, ఓ తల్లి. ఎక్కడ? ఆర్టీసీ క్రాస్ రోడ్లో హైదరాబాద్లో పెట్టుకుంటే ఆ ఎదురింటి గొర్రె వచ్చి కాలుతో తన్నేసింది. ఆ దీపాలన్నీ కాలుతో తన్నేసింది. ఏం పోయే కాలం అంటారు? నాకు తెలిసి మన ఇండియాలో మీ ఇంటి ముందు కానీ నా ఇంటి ముందు కానీ దీపాలు పెట్టినా, కోతులు పెట్టినా, సామాన్లు పెట్టినా కానీ దాన్ని అంత హక్కు అధికారం ఎవరికి లేదని నా అభిప్రాయం. మీది మంచి ఆలోచన కానీ కాదు సార్, మీది మంచి హృదయమే. కానీ ఆ గొర్రెలకి అది లేదు కదా. అది వీడియో కూడా ఉంది. అదొకటే కాదు, మొన్న సంక్రాంతి సార్ వినండి, సంక్రాంతికి వినాలి పూర్తి చేయనివ్వండి. మొన్న సంక్రాంతికి ఒక 8-9 ఏళ్ల పిల్ల ఉంటుంది. ఒక ఆవిడ బురకా వేసుకుని అక్కడ నుంచి ఆ పిల్లని పంపించి హిందువులు ఇంటి ముందు ముగ్గులుంటే కాళ్ళతో తొక్కెత్తుంది. ఇంకొక పెద్ద మరకలు అయితే బండి మీద వెనకాల ఒకడు కూర్చుని చీపురు పట్టుకుని ఇవన్నీ ఏంటి ఈ ముగ్గులన్నీ చెరుపుకుంటూ వెళ్ళిపోతున్నాడు. అసలు ఇంత దరిద్రం తప్ప కదా? చెప్పండి, తప్ప కదా? తప్పేనా కదా? తప్పేనా? థ్యాంక్ యూ సార్. గురుజీ ఇక్కడ ఏమంటున్నారంటే, ఇప్పుడు మీరు మాట్లాడారు బాగుంది. అయితే మీరు కావాలని 80% అంటే 80% ఉన్న పాపులేషన్ హిందువులు ఉన్నారు. 80% పాపులేషన్ హిందువులు ఉంటే 2.5 ఉన్న క్రిస్టియన్ల మీద మీరు మీ ప్రతాపం చూపిస్తున్నారు. కావాలని క్రైస్తవులు లేరని చెప్తున్నాను నేను మీకు చాలా స్పష్టంగా చెప్పాను. అందరూ కన్వర్ట్ అయిన వాళ్ళు అంటున్నారు. నీతి లేని వాళ్ళు. నా ప్రయారిటీ మొరాలిటీ కదా. ఇప్పుడు సుబ్బారావు ఒక ఇంటి ముందు ఉచ్చబోసాడు, చెప్పు తీసి కొడతాం. శుభానికి కూడా అదే జరగాలి కదా, అది సన్మానం చేయకూడదుగా. కోపం విషయంలో అదిగా జరిగింది. ఇప్పుడు ఈ అబ్బాయి ఎవరు నాకు తెలదు, ఇక్కడ ఖమ్మంవాడు. బాబు ఆధార్ కార్డు ఉందా? నాకు డౌట్ వచ్చింది, అడిగాను. తప్పే ఉంది. ఇప్పుడు అమ్మవారి జాతర జరుగుతుంది, ఎవడెవడో వచ్చేస్తున్నాడు దేశంలో, ఎవడ పడతాడు. ధర్మసత్వం ఆధార్ కార్డు ఉందా? అది టాపిక్ కావాలి కదా. ఆధార్ కార్డు టాపిక్ కావాలి. అది అవడం మరి కోవ బన్ను, అందులో మన్ను, మళ్ళీ ఆయన పిలవడం, ఆయన పెసగడం, ఫోటోలు తీసుకోవడం, డబ్బులు ఇవ్వడం. ఇది ఉత్సాహపరచకూడదుగా. మరి ఎవరిని అంటున్నారు ఇండైరెక్ట్? మరి ఎవడు ఉత్సాహ కలిపితే వాడిని, ఎవడ ఎంకరేజ్ చేస్తే వాడిని, ఎవడైతే ఏంటి అసలు తప్ప కాదా? నువ్వు తింటావా? అరే ఏదో ఫుడ్ ఇవ్వండి, ఉమ్మేసి ఇస్తాను అంటే నేను ముస్లిం కాదు కదా గురుజీ. అంటే వాళ్ళు ముస్లిమ్స్ ఉత్సాహం తింటారా? అంటే మీరు ఇప్పుడు వాళ్ళు నేను వాళ్ళు అంటలేదు. నువ్వు తిన్నావా? నేను అలాంటివి తినలేదు. తినను. తింటావా? తినను. అలాంటి వాళ్ళని ఎంకరేజ్ చేస్తావా? అలా చేసిన వాళ్ళైతే అసలుకి ఎంకరేజ్ చేయండి. ఎంకరేజ్ చేసిన వాళ్ళని ఖండిస్తావా? ఖండించవా? ఖచ్చితంగా. నేను చేసేది అదేగా. ఎందుకు అలా చేస్తాను క్వశ్చన్ చేస్తాను. మేము చేసేది అదేగా. ఇప్పుడు అంతే కదా, అయిపోయింది. అవి చెప్పమ్మా, తప్ప కదా? తప్పే. ఆహారంలో ఉత్సాహ కలపడం తప్ప కాదు. అందులో మేము చేయలేదు అని చెప్పేసి అతను చెప్తున్నాడు కదా. కోవా బండ్లో అలాంటివి అసలు చేయలేదని మొత్తం ఆయన ఊరికి ఆయన ప్లేస్కి వెళ్ళి చాలా మందితోని అక్కడ. అది కాదు తల్లి, ఇప్పుడు అతను కలిపాడో కలపలేదో ఓకేనా, అతను మంచోడైతే అవని. సో వాట్ అసలు బన్న దేంతో తయారవుద్ది? మైదా మంచిదేనా? అసలు కాదు. నిన్ను ఎవడ తినమన్నాడు? మళ్ళీ దానికి యాడ్ ఏంటి? నువ్వు బ్యాడ్గాను నిన్ను కదా అన్నది చెప్పినాను, మా అమ్మ కదా. గురుజీ అట్లా కాదు గురుజీ. నాకు ఇక్కడ ఒకటి ఏంటంటే, మీరు ఇంత పోరాడుతున్నారు, ఇంత చేస్తున్నారు, కానీ మొన్న శ్రీశైలంలో శివస్వాములు మీద
పోలీసుల లాఠీ చార్జ్. మరి దీనికి ఏం మాట్లాడతారు గురుజీ, మీరు చెప్పండి. అక్కడ వాళ్ళు చాలా భక్తితోని శివరాత్రి బోల్డంతా నడిచి వచ్చారు, మేము వాళ్ళకి అన్నం పెట్టాం మరి తెలుసా? 10 రోజులు దారిలో పోలీసుల లాఠీ చార్జ్ అంటే వాళ్ళు వచ్చే అక్కడ వచ్చోటే కాదు, కాళహస్తిలో కూడా జరిగింది. అనిత గారిని కలిస్తే చెప్తాను నేను, ఆ పోలీసులు తారదీయమని చెప్తాను. తప్పు కదా, పోలీసులు నేల మీద లాఠీ కొట్టి భయపెట్టచ్చు. నేను చూశానమ్మా, పోలీసులు కొందరు బంగారాలు ఉంటారు. తిరుమలలో నా ఎక్స్పీరియన్స్ ఎంత బాగా బిహేవ్ చేశారంటే, మేము ఈ సుప్రభాతం ఆ టికెట్ కోసం, దర్శనం కోసం కాదు, టికెట్ కోసం ఇక్కట్లు ఉంటాయి. ఏమిటంటే ఒక ఐరన్ క్యూ ఉంటుంది, ఆ క్యూ తలుపు పొద్దున కానీ తీయడు. ఎందుకంటే ఆ క్యూ లైన్ కోసం పొద్దున్న తీస్తాడు. దానికోసం రాత్రి ఆ క్యూ తలుపు దగ్గర, ఆ తలుపు దగ్గర అట్లా వేసుకుని ఆ సెల్లో పడుకుని అక్కడ పొద్దున్న తలుపు తీయగానే ఆ క్యూ లైన్లో దూరాం. అదంతా ఐరన్ ఇలా గ్రిల్లో ఉంటుంది పైన అంతా. లోపలికి వెళ్ళిన తర్వాత ఎవడో అక్కడికి మా ఊళ్ళో అక్కడ ఉన్నారండి, నేను అక్కడికి వెళ్తా అన్నాడు. ఈ లోపల ఇలా క్యూ అంతా ఉంటుంది, జనం అంతా ఫుల్గా ఉన్నారు, నేను కూడా ఉన్నాను. ఇక్కడ ఉన్నాడు ఎవడో అక్కడికి వెళ్తా అన్నాడు అని అలా 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 కష్టపడి వెళ్తుపోతున్నాడు. ఇంకా అలా అలా పెరిగిపోయింది. ఎవడో తెలుసా నీకు? అటు పెరిగిపోయి గొడవ పెరిగిపోతే ఊరుకుని చెప్తున్నాం. పైన పోలీస్ ఆయన కర్రతో ఆ గిల్స్ మీద కొడుతూ, ఏందయ్యా తిరుమల వచ్చిందయ్యా, స్వామి కాడికి వచ్చి కొట్టుకుంటే అట్లా ఆయన చాలా అందంగా చెప్పారు. అలా పోలీసులు నేల మీద కొట్టచ్చు, భక్తుల మీద కొట్టకూడదు కదా, అవునా? మనం డబ్బులు ఇచ్చి మనం టికెట్లు కొనుక్కుని మనం వీళ్ళతో దెబ్బలు తిన్నానుకో, లేకపోతే అవమానింపబడ్డా అనుకోనా కదా. ఏ మసీద్ దగ్గర పోలీసులు ఉండరు, ఏ చర్చ్ దగ్గర పోలీసులు ఉండరు, మన గుళ్ళ దగ్గరే ఉండాలా? మీకు జోక్ చెప్పనా? వినాయక చవితి వస్తే పోలీసులు గణేష్ మండప నిర్వాహకులందరినీ పిలిచి పెద్ద మీటింగ్ పెడతారు. రంజాన్ ముందు కూడా పెడతారా? ఎప్పుడు వినలేదు గురూజీ నేను కదా. అలాగే రంజాన్కి తోఫాలు సోఫాలు ఏవో ఇస్తుంటారు. అలా అలా ఎప్పుడన్నా దసరాకి ఇచ్చారా? ఇది నేను ఖచ్చితంగా చెప్తాను, ఎందుకంటే నేను అయ్యప్పలకి ఎప్పుడన్నా ఒక అరటిపండు ఇచ్చారా? ఇఫ్తార్ విందులో ఒక లేడీ అడిగిందండి, అసలు ముస్లిం లేడీ, ఆవిడ ఎవరో తెలదు కానీ తెలుగులోనే బలి అడిగింది. ఈ పార్టీల నాయకులు వచ్చి, నువ్వు అనుకున్నది యాక్చువల్గా అయితే, ఈ పార్టీల నాయకులు వచ్చి టోపీలు పెట్టుకుని, వీడు ముస్లిం కాదు, టోపీలు పెట్టుకుని బిల్డప్ ఇచ్చి ఇఫ్తార్ విందులు తింటారు. ఓవైసీకి బొట్టు పెడతావు నువ్వు, ప్రోగ్రాం పిలిచి. ముస్లిం అడిగింది ఆవిడ, లేవుడి ఎవరో ఒకటి పెట్టుకుంటారా అసలు? నిజంగా మీరు ఎప్పుడైనా చూసారా? ముస్లిం మహిళే కానీ ముస్లిం యువకుడే కానీ నువ్వు ఆఫర్ చేయి, తెలుస్తుంది. నువ్వు ఇందాక చెప్పిన పోరంబోగ్ బ్యాచ్కి నేను స్పాన్సర్ చేస్తాను, కుంకుమ డబ్బాలు ఇవ్వు, నేను ఇస్తాను. నువ్వు ఇందాక చెప్పావు పోరంబోగ్ బ్యాచ్ పీబీ, వాళ్ళకి నేను కుంకుమ డబ్బాలు ఇస్తాను. అన్నీ ఒకటే కాబట్టి, అందరూ ఒకటే కాబట్టి ప్రతి ఇంటికి వెళ్ళి బొట్టెట్టి మనం ముస్లిం క్రిస్టియన్లు అందరికీ పెట్టుకుంటారా? నేనే మిమ్మల్ని అడుగుతున్నాను గురించి. వాళ్ళు పెట్టుకోరు కాబట్టే కదా నేను చెప్తున్నాను. నువ్వు అబద్ధాలు చెప్పొద్దని కదా నా పాయింట్. నేను ఏమంటానంటే, ఈ అబ్బాయి ఎవరో నాకు తెలియదు కానీ వీళ్ళ అమ్మ మంచిది అని నేను నమ్ముతా, మీ అమ్మ మంచిది అని నేను నమ్ముతా, వీళ్ళ అమ్మ మంచిది అని నేను నమ్ముతా, వీళ్ళ అమ్మ మంచిది ఇలా నమ్ముతాను. నేను వాళ్ళ విషయంలో కూడా అది చెప్తున్నా, వాళ్ళ అమ్మ మంచిదని. నేను ఒకటి మెసేజ్ కూడా పెట్టాను, మీ అమ్మ మంచిదని నమ్మితే ఫోన్ చేయమన్నా, ఎంతవరకు చేయలే. నేనేం చేయను చెప్పు, నువ్వే అలా ముఖం పెడతావు ఎట్లా తల్లి? మా అమ్మ కదా, చెప్పు. గురుజీ ఇప్పుడు వరకు మనం మాట్లాడింది కోవబన్ గురించి మాట్లాడాం, ఈ హలీం గురించి ఏంటి? కాదు, కోవబన్ విషయంలో ఒకటి పూర్తి చేస్తాను. ఎవరైతే వలీకి డబ్బులు ఇచ్చి కోవబన్ గురించి మాట్లాడారో, ఎవరైతే అతన్ని ఎంకరేజ్ చేసి అతి చేశారో, ఏం చేశారు? ఈ అతిరాజాస్, అతిరసం తెలుసా నీకు? అతిరసం అంటే తెలుదా నీకు? పదార్థం అతిరసాలు మామిడికాయల్లో కాదు తల్లి, అది పెద్ద రసం, చిన్న రసం, ఇది అతిరసం నాన్న. అతిరసం తెలుదా? తెలియదు గురుజీ. అతిరసం స్వీట్ ఉందన్న, స్వీట్ ఉందా? ఓకే గురుజీ. సో అతిరసంలో వీళ్ళు అతిరాజాస్.
గురూజీ నేను వచ్చిన ప్రతిసారి మీరు కొత్త కొత్తవన్నీ చెప్పి ఇది ఎక్కడ ఏంటని నేను ఆలోచించాల్సి వస్తుంది గురూజీ అసలు. నేను చించుతుంటా దంచుతుంటా, నువ్వు ఆలోచించుతూ ఉండు తల్లి. టాపిక్ పక్కపోతుంది. ఇప్పుడు కొంచెం బుద్ధున్న వాళ్ళు అయితే అసలు మన దేశంలో రోజు కొన్ని వేలు లక్షల ఆవులు చంపబడుతున్నాయి, ఇంకా బర్రెలు అన్ని చంపబడుతున్నాయి. తెలుసు. పాలిచ్చేవి చంపబడుతున్నాయి, పాల పదార్థాలు పెరుగుతున్నాయి. ఎలాగా? కెమికల్స్ వాళ్ళు చెప్పిందిగా. నీకు సిగ్గు ఉండాలి కదా నాన్న. బన్ను, అందులో కోవా ఎక్కడి నుంచి వస్తుంది? కెమికల్స్. దాన్ని ప్రోత్సహిస్తే నీకు బుద్ధి ఉండాలి కదా నాన్న. నకిలీ పదార్థాలు తినకండి, నకిలీ మనుషుల్ని నమ్మకండి, అలాంటివి అమ్మకండి. ఇది కదా నినాదం ఇవ్వాలి. అలాగే కొన్ని తెల్లని పదార్థాలు నీకు తెల్లగుడ్డ తొందరగా వేసేలా చేస్తాయి. ఏంటి ఏం చెప్పాను? తెల్లని పదార్థాలు వాటికి దూరంగా ఉంటే తెల్లగుడ్డ కొంచెం లేట్గా వేస్తారు, లేదా తొందరగా వేసేస్తారు. ఆ తెల్లని పదార్థాలు తెల్ల బియ్యం, తెల్ల పాలు, తెల్ల పిండి, అదే మైదా పిండి, తెల్ల రవ్వ, తెల్ల దార అంటే పంచదార, ఇవన్నీ తెల్లనవి, తొందరగా మన బాడీకి హాని చేస్తాయి. చెక్ చేసుకోగలితే ఈ తెల్లవని ఎక్కువ తింటే తెల్ల కూడా తొందరగా వేసేస్తారు, నీ బొత్తు తెల్లారిపోద్ది. అందుకని పంచదార మానండోయ్, పంచవర్షాలు జీవించండి, అది ఏదో చెప్పు, అట్లా మంచి మాటలు చెప్పు. ఇప్పుడు కోవబన్న అన్నావు నువ్వంటే అతిరాజాలు. ఇది నోట్ దిస్ పాయింట్ అధ్యక్ష. ఓకే, ఈ అతిరాజగాడు పందార తినడాన్ని, పంచదాన్ని సమర్థిస్తాము. తినవు కదా, తినకూడదు కదా. అలాగే కల్తీ కోవా మేడ్ బై సంథింగ్ ఎందుకు తినాలి? నీ పిల్లలు పెడతావా? నీ మనవాళ్ళకి పెడతావా? మొన్నే పుట్టిన మనవరాలకు పెడతావా? తప్పు కదా నాన్న, తప్పు కదా. అందుకని ఎంకరేజ్ చేయొచ్చా? అందుకని మైదా పిండి ఎంత ప్రమాదం. అందులో లిస్తిను సంథింగ్ చాలా కలుస్తాయి, వాడకూడదు. సో కల్తీ పాలు, కల్తీ పెరుగు, కల్తీ కోవా, కల్తీ బన్ను, కల్తీ మనుషులు, కల్తీ మనసులు, దీన్ని వ్యతిరేకించాలా వద్దా? ఖచ్చితంగా వ్యతిరేకించాలి. అదే నేను చేస్తున్నాను. మనం ఇందాక మాట్లాడుకున్నాం శ్రీశైలంలో స్వాముల మీద దాడి, పోలీసుల దాడి. దాని తర్వాత ఇంకా కూడా అసలు సరైన రీతిలో మనలో మనకి యూనిటీ లేదు అనేది ఇక్కడ స్పష్టమవుతుంది గురూజీ. కాదా? ఇక్కడ యూనిటీ టాపిక్ కాదు, క్లారిటీ టాపిక్. క్లారిటీ. ఇప్పుడు నిన్న అనుకుంటా ఈ పాస్టర్లు కాదు, ఈ మౌజన్స్ ఇంకా ఉంటారు ఇమాములు, వాళ్ళకి 90 కోట్లు రిలీజ్ చేశారంట. ఎవరు రిలీజ్ చేశారు? ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. అంతకుముందు ఫిబ్రవరిలో 45 కోట్లు, 135 కోట్లు దేనికి ఇవ్వాలి? వాళ్ళ మసీదుల్లో వాళ్ళు మైకులు పెట్టుకుని ఏదో చేస్తున్నారు, వాళ్ళ వ్యక్తిగత విషయాలు అవి. దాన్ని 135 కోట్లు ఎందుకు? ఆ 135 కోట్లు 135 గ్రామాలకు ఇస్తే ఎంత అభివృద్ధి అవుతుంది? ఓ హాస్పిటల్ కట్టిస్తే ఎంత బాగుంటుంది? పోనీ మసీద్ నుంచి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఎన్ని డబ్బులు వస్తున్నాయి? రావు. తెలంగాణ ప్రభుత్వానికి ఏమొస్తాయి? రావు. అసలు ఈ దేశంలో ఎన్ని లక్షల మసీదులు ఉన్నాయి, అన్ని లక్షల మసీదుల నుంచి గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి ఎన్ని డబ్బులు వస్తాయి? మన దాంట్లో నుంచి మనం ఎంత అని ఇస్తాం, నాకు తెలిసినంత వరకు అయితే. మన దేశంలో లక్షల దేవాలయాలు ఉన్నాయి, లక్షల కోట్ల డబ్బులు దేవాలయాల నుంచే గవర్నమెంట్కి వెళ్తాయి. మరి 1 రూపాయి కూడా ఇవ్వని మసీదుకి, 1 రూపాయి కూడా ఇవ్వని చర్చికి ప్రజల ట్యాక్సుల డబ్బులు ఎందుకు ఇవ్వాలి అధ్యక్ష? కోర్టులు ఏం చేస్తున్నాయి? నువ్వు మాట్లాడవా? కోర్టు ఇట్లాంటివి అసలు మతేకండి సుమోటోగా తీసుకోవాలి కదా. లౌకికం అనే పదం వాడుతున్నావు కదా నువ్వు, ఈ జోకు ఆపవో. బిగ్గెస్ట్ జోక్ ఇదే కదా, లౌకిక రాజ్యం, లౌకికవాది, చవటవాది అని పెట్టు. సర్లే నువ్వు చెప్పు. మరి హలీం గురించి ఏమంటారు? మీరు చేయబట్టే చాలా వరకు హలీం వ్యాపారం ఏదైతే ఉందో అది తక్కువ అయిపోయింది అని చెప్పేసి చాలా మంది మాట్లాడుతున్నారు. మంచిదిగా, కంగ్రాట్స్. ఎలా ఉందా? తప్పు కదా మరి వాళ్ళ వ్యాపారాన్ని మనం దెబ్బతీయడం. వ్యాపారం కాదమ్మా. ఇప్పుడు నువ్వు నన్ను ఒక అన్నలాగో బాబాయ్లాగో భావించి, గురూజీ మేము ఇప్పుడే తిన్నాము వేడివేడి సమోసాలు మీకోసం అని తెచ్చావు అనుకో. మా అమ్మరా నువ్వు, కానీ నేను తిన్న తల్లి అన్నాను. ఎందుకు తిన్నావు? రాత్రులు
నెంబర్ 1. రెండోది నువ్వు తెచ్చింది ఎక్కడో నెంబర్ 2. మూడోది అందులో ఉల్లి వెల్లుల్లి. ఇప్పుడు నా హెల్త్ నాకు ప్రయారిటీ, రేపు నా షెడ్యూల్ నాకు ప్రయారిటీ. నువ్వు తెచ్చావని ఆయిల్ ఫుడ్ తిని స్పాయిల్ అవ్వకూడదు కదా నేను. సేమ్ అది చెప్తున్నాను. ఇప్పుడు మేము ఒక 10-15 days క్రితం 20 days అట్లా వచ్చేటప్పుడు బీఫ్ హలీం రాసి ఉందాడ, మేము చూసాం. బీఫ్ హలీం ఓల్డ్ సిటీ దాకా అక్కడ నవ్వులు మూసుకో, ఆడ చూశాను నేను. నేననేది అమ్మేవాడి తప్పు కాదు అంటున్నాను నేను. తల్లి నీకు అర్థమైందిరా? నేను ఎవరు చెప్పాను? అమ్మినోడిని ఏమో అంటలేదు కదా, తినే మన ఎదవలకి సిగ్గు లేదు అంటున్నాను నేను. ఇప్పుడు అక్కడికి వెళ్ళి మొన్న ఏదో వీడియో చూశాను, ఫ్రీ 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 అంటాడు కదా ఎందులోనో. ఆ ఫ్రీ ఫ్రీ అంటే చిన్న పిల్లల్ని వేసుకుని వెళ్ళిపోయారు ఈ తిండికి ముఖం వాచిన ఎదవలంతా. సిగ్గు ఉండాలి కదా అంటున్నా. చాలా మంది ఫుడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు, మీకు ఐడియా ఉంటుంది. రీల్స్ లో ఇక్కడికి వెళ్ళి తినండి, ఇది ఈ టేస్ట్ బాగుంది, స్ట్రీట్ ఫుడ్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు, అందులో చాలా వరకు వాళ్ళు వెజిటేరియన్ భోజనాల కన్నా ఇట్లాంటి భోజనాలనే చేస్తున్నారు. మరి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? చెత్త తినకండోయ్, చెత్త మానండోయ్, కడుపుని చెత్తతో నింపకండోయ్. మీ వెనకాల మీ అమ్మ ఉంది, నాన్న ఉన్నారు, భార్య పిల్లలు ఉన్నారు, తొందరగా చచ్చిపోకండి, వీటిని చూసి రెచ్చిపోకండి. ఎందుకంటే సెలవు కావాలా తెప్పిస్తా, బోళ్ళు ఉన్నాయి. అలాగా గురూజీ. అంటే ఇక్కడికి వచ్చే ముందు నేను చాలా అనుకున్నాను, అసలు ఏంటి, ఏం జరుగుతుంది, ఇంత వ్యతిరేకత ఎందుకు వస్తుంది, అసలు ఇందులో నిజాలు ఏంటి అనేది మిమ్మల్ని కనుక్కుందామని మీకు ముందే చెప్పాను గురూజీ. ఇలా అవుతుంది, ఇలా అనుకుంటున్నాను, ఇలా మాట్లాడుతున్నారు. కాదు తల్లి, ఏదైనా నేను చెప్పింది ఏదైనా రాంగ్ అని నిరూపించుతావా? ఎన్ని స్టేట్మెంట్లు ఇచ్చాను, ఏదైనా రాంగ్ అని నిరూపిస్తావా? నువ్వు కాదు, వాళ్ళే పీబీ అనగా పొరంబోక్ బ్యాచ్, వెనకాల నువ్వు ఆగే బ్యాచే కదా, ఎవరైతే వాగలేరు కదా. గురూజీ మరి ఒక డిబేట్ ప్లాన్ చేద్దామా గురూజీ మరి వాళ్ళతోనే? ఎవరు వాళ్ళంటే? కొంతమంది ఉంటారు. పొరంబోకులతో నేను ఎలా కూర్చుంటాను నాన్న? పొరంబోకులతో ఎలా కూర్చుంటాను? నా ముందు కూర్చోాలంటే నీలా వినయం ఉండాలి, నీలా కొంత విషయం ఉండాలి. వినయం విషయం ఉంటే కూర్చోమను, అర్థమైందా? అంటే నన్ను కనీసం ఫోన్ చేయమను, కొంతమంది నాకు ఫోన్ చేయమను, నాతో చాటింగ్ చేయమను, వాడు క్వాలిఫైడ్ అయితే కూర్చోబెడదాం. అర్థమైందా? ఇప్పుడు నేను ఎవరికో మెసెంజర్లోకి ఫేస్బుక్ మెసెంజర్లోకి వెళ్ళి అబ్బా 4 సున్నాలు ఇప్పుడు టైం 12. అంటే ఏంటి మరి మీరు క్రిస్టియన్స్లో అంటే క్రిస్టియానిటీలోకి మారిన మన వాళ్ళని అనుకొని వాళ్ళని మళ్ళీ బయటికి రమ్మంటున్నారా, లేకపోతే అసలు వాళ్ళకి మీకు ఇది మాకు అవసరం లేదు, మమ్మల్ని మేము ఉండాలని అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? తల్లి ఇప్పుడు నువ్వు టిఫిన్ చేసావుగా, నాకేంటి ప్రాబ్లం? ఎందుకు తిన్నావు? బుద్ధి లేకుండానో పండ్లు తినొచ్చగా అనలేదుగా నేను. తల్లి టిఫిన్ చేసావా అన్నాను, అంతే కదా. సేమ్ అలాగే వాళ్ళకి అది నచ్చింది ఉండండి, వాళ్ళు మీ ఇష్టం, మాకే అభ్యంతరం లేదు, వాళ్ళకి అలా నచ్చాడా ఉండమను, వాళ్ళ ఇష్టం. కానీ మీరు రీమిక్స్లు కాపీ పేస్టులు చేయకండి. నీకు ఇది వద్దన్నావుగా. ఇప్పుడు నేను ఆయిల్ ఫుడ్ తినకూడదమ్మా, పాడైపోతుంది, ఎన్నిసార్లు చెప్తారో తెలుసా అని గంట సేపు నీకు ఇంటర్వ్యూ లెక్చర్ ఇచ్చి నువ్వు ఈ కెమెరా సర్దే లోపల అక్కడ 4 సంవత్సరాలు ఆయిల్తో తినేస్తే అసలు ఏమైనా సింకొద్దంటావా? చెప్పేది ఒకటి చేసేది ఒకటి కదా. మరి అందుకే గడ్డి పెట్టేది వాళ్ళకే, అర్థమైందా? నేను నీ ముందుగానే పండ్లు తిన్నాను, అది కూడా ఇంటర్వ్యూ ఉందని, లేకపోతే ఉత్త నీళ్ళే తాగుతాను నేను. ఇది 3వ ఇంటర్వ్యూ, 3-4 గంటల నుంచి ఇస్తున్నాం కాబట్టి మాట్లాడుతున్నాం. అదే తిన్నాం, ఆ పండ్లు కూడా తిన్నా, ఆ జ్యూస్ కూడా తాను. విషయం ఏంటంటే నువ్వు హిందూ ధర్మానికి వ్యతిరేకం, నువ్వంటే గొర్రె. మరి మేరీకి శారీ ఎందుకు కట్టాడు? అసలు ఈ మధ్య కాలంలో ఇది ఏంటంటే గురూజీ, అసలు అవి రీల్స్ చూసి పూర్తి చూస్తే గానీ అర్థం కావట్లేదు. అది వాళ్ళ చేసుకునే బోనాలని, వాళ్ళు చేసుకునే మాలలు అని, అండ్ వాళ్ళు చేసుకునే ఉగాది అని, ఏంటో నాకు అర్థం కావట్లేదు గురూజీ. దీని మీద మీ స్పందన ఏంటి గురూజీ? అమ్మ మీకు ఇప్పుడు రథయాత్ర ఎవరు చేయాలి? దేవుళ్ళకి మనం చేస్తాం, హిందువులే చేయాలి. రథం అనేది మనది. బోల్డ్ అని చారిత్రక రాతి రథాలు కూడా మనకు ఉన్నాయి. హంపి వెళ్ళాను, హంపిలో రాతి రథం ఉంటుంది తెలుసా? శిలలపై శిల్పాలు చెక్కినారు, మన వాళ్ళు సృష్టికే అందాలు తెచ్చినారు. అవునా? బెంగళూరులో ఇంకా కొన్ని పల్లెటూరులో ఈ గొర్రెలు రథయాత్ర చేస్తున్నాయి, కాపీ పేస్టు.
మొన్న సంక్రాంతి పాలు పొంగించడం కాపీ పేస్టు, ఏసుమాల కాపీ పేస్టు, మేరీకి శారీ కాపీ పేస్టు, మళ్ళీ కొబ్బరికాయలు, అగరబత్తులు, అన్నప్రాసన, గోప్రవేశం, మళ్ళీ ఆ అక్షరాభ్యాసం. ఇక్కడ రావచ్చుగా పెద్ద గొప్పదానిలాగా వెళ్ళిపోయి కొంపలోంచి. అర్థమైందమ్మా పాయింట్? ఇక్కడే చావచ్చు కదా నాన్న. అవన్నీ అసలు ఇక్కడే కదా, ఇక్కడ ఉన్నాయి కదా ఇక్కడే కదా చేసేది. కాపీ పేస్ట్ క్రైస్తవం వేస్ట్, అందుకే ఈ రోస్ట్. అక్కడ లేదు టేస్ట్. నువ్వు ఎందుకని ఇవన్నీ కాపీ కొడుతున్నావు? నీకు అక్కడ ఏం లేవు కాబట్టి ఇక్కడ చావు. ఆ దరిద్రం ఎందుకు? అది చెప్పేది. అవన్నీ ఇక్కడే ఉన్నాయి. అసలు నీకే ఇక్కడికంటే ఏదో గొప్పదుంటే చెప్పా, మేమంతా జాయిన్ అయిపోతాం. అది చెప్పాను చాలాసార్లు. హిందుత్వంలో లేని క్రైస్తవంలో ఏమన్నా ఉంటే చెప్పు. నేను ఒక్కనే కాదు, మా సిరి జాయిన్ అయిపోతే ఉంటే అది ఉంటే అసలు అవసరం లేదు గురూజీ. మీరన్నా ఉంటే అని అన్నారు. సిరి చూసారా విన్నా? సిరి మా డాక్టరు, మా అమ్మాయికి ఉంది మ్యాటరు. మా అమ్మాయి అమ్మ ప్లీజ్ తల్లి తల్లి మా అమ్మ. గురూజీ లాస్ట్ గురూజీ, ఈ మధ్య కాలంలో తిరుమల శ్రీవారి ఎక్కువ అసలు మనం మొక్కడానికి ఎక్కువ ఆయన గుర్తు చేసుకుంటాం. కానీ ఈ మధ్య కాలంలో చాలా అనేక విషయాలలో దేవుణ్ణి మనం తీసుకొస్తున్నాం. ఈ మధ్యకాలంలో టీటీడీ చైర్మన్ గారి, అంతకుముందు ఎస్విబిసి చైర్మన్, ఇప్పుడేమో టీటీడీ చైర్మన్. ఏంటి గురూజీ అసలు ఏంటి మన దేవుళ్ళ ఉండే ప్లేస్లో ఇలాంటివి ఏంటి? ఇవన్నీ ఎందుకు? సొల్యూషన్ ఏంటి? అది నీ క్వశ్చన్. నీ సొల్యూషన్ చెప్పరా గురూజీ? అసలు దేవాలయాల్లో గవర్నమెంట్ వేలు పెట్టకూడదు. పార్టీ సంబంధమైన వాడు ఎవ్వడు ఏ గుళ్ళో ఉండకూడదు. దీన్ని సమర్థించే వాళ్ళందరూ వీడియో కింద ఈ ఒక్క మొక్క కింద కామెంట్ పెట్టండి ఎస్ అని చెప్పి. ఏ పార్టీ వాడైనా పర్లేదు, ఏ పార్టీ వాడైనా సరే దేవాలయాల్లో ఏ పార్టీల వాడు కమిటీలు ఉండకూడదు. అసలు రాజకీయ సంబంధం లేని వాళ్ళే దేవాలయాలకి చైర్మన్లుగా ఉండాలి, రాజకీయ సంబంధం లేని వాళ్ళు కమిటీల్లో ఉండాలి. దీన్ని సమర్థించే వాళ్ళు పెరగాలి. సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి. రాజకీయ సంబంధితులను ఎవరిని పెట్టినా వెంటనే లేపి పాడేస్తా అని చెప్పాలి. ఈ బాధ్యత ఎవరు తీసుకోవాలి? గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తీసుకోవాలి, సుప్రీంకోర్టు తీసుకోవాలి. కానీ మన దరిద్రం ఏంటంటే గవర్నమెంట్లు దేవాలయాల్ని వాడుకు దొబ్బుతారు, రాజకీయ పునరావాసం లాగా. ప్రతి గవర్నమెంట్ అంతే. టీటీడీ భూములు ఇచ్చారుగా, మరి టీటీడీ భూములు ఇవ్వాలే. మనం చూసుకున్నట్టయితే ఇవాళ 2 days నుంచి ఒక న్యూస్, టీటీడీ భూములు ఓబరాయ్ అనే హోటల్ కి ఇస్తున్నారు. కొత్తదా మళ్ళీ? 30 ఎకరాలు. ఎక్కడ రీసెంట్ గా దాని మీద చాలా ఫైట్ జరిగింది కదా. న్యూస్ లో ఇదే అన్నమాట. తెలియదు తల్లి, పాతదైతే క్యాన్సిల్ అయింది అవన్నీ విన్నాం. లేదు గురూజీ, ఇది కూడా ఇది ఒకటి అడిగేద్దాం, మనకు తెలియదు కదా. గూగుల్ తల్లి, మన జమిని తల్లిని అడుగుదాం. జమిని వెతుక్కుంటది గూగుల్. జమిని, ఓబరాయ్ హోటల్కి టీటీడీ ల్యాండ్స్, ఈజ్ ఇట్ కరెక్ట్ ఆర్ నాట్? The situation regarding the Oberoi Hotel and TTD lands is complex because it involves a land swap between different government. Tell me in Telugu. Oberoi Hotel కోసం TTD భూముల కేటాయింపు అంశం ప్రస్తుతం ఒక వివాదాస్పద చర్చగా మారింది. దీనికి సంబంధించి అసలు విషయం ఏమిటో ఇక్కడ క్లుప్తంగా ఉంది. 1. అసలు ఏం జరుగుతోంది? ల్యాండ్ స్వాప్ డీల్. ప్రభుత్వం నేరుగా టీటీడీ భూములను ఓబెరాయ్ హోటల్ కు అమ్మలేదు. ఇక్కడ భూముల మార్పిడి, ల్యాండ్ స్వాప్ జరిగింది. టీటీడీ నిర్ణయం: తిరుపతి అర్బన్, రూరల్ పరిధిలోని సుమారు 25 ఎకరాల టీటీడీ భూమిని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ, ఏపీ టూరిజం కు అప్పగించింది. పర్యాటక శాఖ నిర్ణయం. దీనికి బదులుగా అలిపిరి గాలిగోపురం దగ్గర ఉన్న సుమారు 24.68 ఎకరాల అటవీ పర్యాటక శాఖ భూమిని టీటీడీకి ఇచ్చింది. ఫలితం: ఇప్పుడు ఓబెరాయ్ గ్రూప్ తన లగ్జరీ హోటల్ను పర్యాటక శాఖకు చెందిన భూమిలో నిర్మిస్తుంది. 2. వివాదం ఎందుకు మొదలైంది? ఈ మార్పిడి వల్ల టీటీడీకి నష్టం వాటిల్లిందని ప్రతిపక్షాలు మరియు కొంతమంది భక్తులు ఆరోపిస్తున్నారు. విలువలో తేడా. ల్యాండ్ స్వాప్ బోర్డు ప్రాథమికంగా అంగీకారం తెలిపింది. తీర్మానం సంఖ్య 385. భూముల మార్పిడిని ఖరారు చేస్తూ బోర్డు తుది ఆమోదం జరిపింది. దీని ప్రకారం అలిపిరి చెర్లోపల్లి రోడ్డుకి దక్షిణాన ఉన్న భూమిని, టీటీడీ భూమిని పర్యాటక శాఖకి ఇచ్చి ఉత్తరాన కొండకు అనుకున్న
పర్యాటక శాఖ భూమిని టీటీడీ తీసుకుంది. మీకు అర్థమైందా? అదేనా? సో అక్కడ ఒక ఉన్న నిమిషం. ల్యాండ్ తీసుకున్నారు. ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వు డిసెంబర్ 25లో విడుదల జీవో ప్రకారంగా తిరుపతి డిసెంబర్ 25 మొన్న వెళ్ళినారు. తిరుపతి అర్బన్ పరిధిలోని అలిపిరి సమీపంలో ఉన్న 20 ఎకరాల టీటీడీ భూమిని ఓబరాయ్ గ్రూప్ ప్రాజెక్టు కోసం పర్యాటక శాఖకు బదిలీ చేశారు. ఈ ప్రాజెక్టు పేరును గతంలో ఉన్న ముంతాజ్ హోటల్స్ నుండి స్వరా హోటల్స్ లిమిటెడ్గా మార్చారు. తాజా అభ్యంతరాలు 26 నాటికి ఈ మార్పిడిపై కొన్ని వర్గాల నుండి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. విలువల వ్యత్యాసం టీటీడీ ఇచ్చిన అలిపిరి భూమి విలువ రిజిస్ట్రేషన్ ప్రకారం సుమారు 460 కోట్లు, ఓపెన్ మార్కెట్లో 3000 కోట్ల పైమాటే. కాగా బదులు తీసుకున్న పేరూరు భూమి విలువ కేవలం 18 కోట్లు మాత్రమే అని ఆరోపిస్తున్నారు. చట్టపరమైన ప్రశ్నలు. ప్రభుత్వ స్పందన. అయితే కొండకు ఆనుకుని ఉన్న భూమిని టీటీడీ దక్కించుకోవడం వల్ల భవిష్యత్తులో అక్కడ ఎటువంటి అనైతిక నిర్మాణాలు జరగకుండా అడ్డుకోవచ్చని, భక్తుల సౌకర్యం కోసం ఆ భూమిని వాడుకోవచ్చని ప్రభుత్వం సమర్థించుకుంటుంది. సారాంశం: ప్రభుత్వం ఈ ప్రాజెక్టును పర్యాటక అభివృద్ధిలో భాగంగా చూస్తుండగా ప్రతిపక్షాలు దీన్ని ఖండిస్తున్నారు. దీనికి సంబంధించి కోర్టులో దాఖలైన పిటిషన్ల వివరాలు లేదా రాజకీయ నాయకుల తాజా ప్రకటన గురించి. ఓకే, విషయం ఏంటంటే స్వామివారి సొమ్ము తినేవాడు ఎవడైనా సర్వనాశనం అయిపోతాడు. స్వామివారితో వెధవేషాలు వేయకూడదు. ఇలా వేయకూడదు అంటే వాడికి ఏముండాలి? భక్తి ఉండాలి. నిజంగా భక్తి ఉన్న వాళ్ళు అక్కడ ఉన్నారంటారా? లేదు కదా. ఇలాంటివి జరగకూడదంటే ఏం చేయాలి? నువ్వు మంచి పొజిషన్లో ఉండాలి. మంచి చేయాలనుకునే వాళ్ళందరూ మంచి పొజిషన్లో ఉండాలి. నువ్వేం బాధ్యత తీసుకోగా. అల్లు నువ్వు తగ్గద్దో, అల్లు నువ్వు తగ్గద్దని తోడుతుంటాడు ఆవిడగా యుద్ధంలోకి. ఆ బ్యాచ్ ఇవి ఏమో ఉపకారం? అర్థమైందమ్మా? ఏమో ఉపకారం? అంటే ఇదంతా వాళ్ళ స్వలాభం కోసం చేస్తున్న పనులు దేవుడికి అన్యాయం చేస్తున్నట్టే కదా మరి. నేను చెప్పేది ఏమిటి అంటే దేవుడు అంటే భయం లేని వాళ్ళకి ఇలాంటి పొజిషన్. నేను అనేది ఇప్పుడు అసలు ఒక పార్టీ సంబంధం లేకుండా ఏ పార్టీకి సంబంధం ధర్మబద్ధమైన వాళ్ళు మాత్రమే దేవాలయాల్లో ఉండాలి. ధర్మ సంబంధమైన వాళ్ళు మాత్రమే ఉండాలి. కుల సంబంధం, పార్టీ సంబంధం, ధన సంబంధం ఈ మూడిట్లకి అతీతంగా ఉంటేనే వాళ్ళు ఆ కమిటీ కావచ్చు, లేదా ఈఓ కావచ్చు, అందులో పనిచేసేవాడు కావచ్చు. కానీ దరిద్రం ఏంటంటే దేవాలయాల మీద పెత్తనం ఎవరు వస్తే వాళ్ళ పార్టీ చేస్తూ ఉంటుంది. అంటే ప్రవచనకర్తలు ఉన్నారు కదా, ప్రవచనాలు చెప్తూ ఉంటారు. ఇలా దేవుళ్ళ గురించి బాగా తెలిసిన వాళ్ళని ఎందుకు ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తుంది? అక్కడ కావాల్సింది అలాంటి వాళ్ళు. ఇప్పుడున్న జెన్జీ పిల్లలకి కావాల్సింది ఇదే కదా, చెప్పాల్సింది ఇదే కదా. దేవుడి మీద భక్తి ఎలా ఉండాలి, అసలు సొసైటీలో ఎట్లా ప్రవర్తించాలి, అవన్నీ లేవు. ఎంతసేపు వాళ్ళు మొబైల్లోనే ఉంటున్నారు. మరి వీళ్ళకి పిల్లలకి నువ్వు ఎడ్యుకేట్ చేస్తే వాళ్ళు ఎడ్యుకేట్ అవుతారు. ఎడ్యుకేట్ చేసిన బాధ్యత ఎవరిది? ఎవరు పై స్థాయిలో ఉన్నారో వాళ్ళు కదా. అవునే కదా. పై స్థాయిలో ఉన్నవాళ్ళు పిల్లల ఇప్పుడు మొన్న మధ్య ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చాగంటి గారితో నైతిక విలువల మీద మంచి కార్యక్రమం పెట్టింది. వీ షుడ్ అప్రిషియేట్, నో డౌట్. కానీ దేవాలయ కేంద్రంగా ఇన్ని దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాల కేంద్రంగా మన పురాణాల నుంచి, మన ఇతిహాసాల నుంచి ఎన్నో విషయాల్ని ప్రమోట్ చేస్తూ ఆ గుళ్ళో డబ్బులతో, మీ ఇంట్లో డబ్బులతో కాదు, ఎంత చేయొచ్చు అంటారు? ఎంత ఆలోచన చేసి ఎంత ఎడ్యుకేట్ చేయొచ్చు? క్రైమ్ రేటు ఆంధ్ర, తెలంగాణ ఏ స్థాయిలో ఉందో నాకు తెలియదు. చాలా అసలు గతంలో కన్నా ఈ గత 3 సంవత్సరాలలో తగ్గాలంటే ఏం చేయాలి? కొంచెం అడగండి. చాగంటి గారినో, గరికపాటి వారినో, సామవేదం వారినో కూర్చోబెట్టండి. నైతిక విలువల కమిటీ ఒకటేసి వాళ్ళని కూడా ట్రోల్ చేస్తున్నారు. ఏదైనా మంచి విషయం చెప్పాక నువ్వు ప్రతి కుక్క దగ్గర నువ్వు ఆగకూడదు. అర్థమైంది? అది టాపిక్ కాదు. నువ్వు మంచి పని చెయ్యి. ట్రోలు గాలు అవన్నీ కాదు. నువ్వు మంచి పని చెయ్యి. నువ్వు చచ్చిపోయిన తర్వాత, నువ్వు పోయిన 25 ఏళ్ళ తర్వాత కూడా నీ పేరు చెప్పాలి. అట్లా మంచి పని చెయ్యి. పొజిషన్లో ఉన్న ప్రతి వాడికి ఇదే మా అభ్యర్థన, ఇదే మా సలహా. మంచి పని చెయ్యి. అందుకని ఏదో ఊళ్ళో వాళ్ళని కొట్టి ఎవరికో పెట్టమని ఎవడో చెప్పాడు, బలి చెప్పాడు. బూందీ నువ్వు బతికుండగా జనాన్ని చంపావు, చచ్చి కూడా జనాన్ని చంపుతున్నావు అని పెట్టాడు కదా. తప్పు కదమ్మా.
5,000 కోట్ల 5,000 కోట్లతో ఎన్ని మంచి పనులు చేయొచ్చున్నాను? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని జిల్లాలు ఉన్నాయి? ఈ తెలంగాణ రాష్ట్రంలో ఎన్ని గ్రామాలు ఉన్నాయి? ఒక్కో గ్రామానికి ఒక ₹1,00,00,000 ఇవ్వండి. ఎన్ని గ్రామాలు ఉంటాయన్నా అడుగుదాం ఊళ్ళని. హౌ మెనీ విలేజెస్ ఇన్ తెలంగాణ? తెలంగాణలోని గ్రామాలకు సంబంధించి 2026 నాటి తాజా అధికారిక గణాంకాలు ఇక్కడ ఉన్నాయి. ప్రస్తుతం తెలంగాణలో ప్రధానంగా 9,983 రెవెన్యూ గ్రామాలు ఉన్నాయి. థ్యాంక్ యూ. 10,000 గ్రామాలు ఇంచుమించుగా 5,000 కోట్లు, 1/2 కోటి మొత్తం సరిపోదా? 1/2 కోటి గ్రామానికి 1/2 కోటి నాన్న. ఎంత బాగుంటుందన్నా? రోడ్ల మీద అడుక్కునే వాళ్ళు ఒక్కళ్ళు కూడా కనబడకూడదు. ఓ లక్ష్యం పెట్టుకుంటే 5,000 కోట్లు దానికి ఉపయోగపడవా? కానీ కాదంటే నో బెగ్గర్ స్టేట్ అని డిక్లేర్ చేస్తే ఎంత పడుతుంది? ఎవరినో బిగ్గరగా విగ్రహం పెట్టే కంటే బాగుందా? వ్యాలిటీ కాదా? వ్యాలిటీ కాదా? బిగ్గర స్టాచ్యూ పెట్టడం మంచిదా, బెగ్గర లేకుండా చేయడం మంచిదా? దగ్గర లేకుండా చేయడం మంచిది. అది కాకుండా ఈ రాష్ట్రంలో తెలంగాణలో పెట్టాలంటే చక్కగా ఆయన పేరేంటి ఫస్ట్ సీఎం ఆయన పెట్టు, లేకపోతే ఇంకా ఐలమ్మని పెట్టు, కొమరం భీముడో కొమరం, అట్లా సమరంలో అమరులైనటువంటి కొమరం భీములు లాంటి వాళ్ళు పెట్టాలి. కానీ మనకు అసలు బంధం లేదు, సంబంధం లేదు. పాకిస్తాన్ జాతిపిత మనకి ఎందుకు? నేను ఇంకేం చెప్పాలని చెప్పు. లాస్ట్ ఇది ప్రభుత్వం చెప్పేది ఏంటంటే 5,000 కోట్లు ఏం కాదు, 200 కోట్లు 300 కోట్లు అవుతుంది. సున్నాలకు వాల్యూ లేదంటవా? వాళ్ళు అంటున్నారు. నాకు తెలియదన్నా, మాకేం తెలుస్తుందన్నా? 5,000 చెప్పింది నేనా నువ్వే? నేను చెప్పలేదు, మీరు చెప్పలేదు. మరే మమ్మల్ని ఎందుకు అంటారు? 5,000 కోట్లు అన్నది ఎవరినాను? ఎవరు పని నువ్వు అన్నావా? ఎవరన్నా నువ్వు అన్నావా కిషోర్? మరి ఎవరన్నా 5,000 కోట్లు? మమ్మ. కానీ ఇప్పుడు ముఖ్యమంత్రి గారే అంటున్నారు కదా 200 300 కన్నా ఎక్కువ అవ్వదు, ఎవరన్నా తెలుగు ఉన్న వాళ్ళు అట్లా చేస్తారా, ఒక విగ్రహానికి అంత చేస్తామని చెప్పేసి అంటున్నారు. కాదా మేము అన్నావా? ఇప్పుడు ఏందన్నా గడ్డం పెంచామన్నాను కిషోర్ని, ముక్కు అన్నాడు, మేము అడిగామా? ముక్కనా ఫ్యాషను అతను చెప్తే తెలుస్తుంది, మాకేం తెలుస్తుంది కదా. ఇప్పుడు ఎందుకు ఇదంతా కాదు నాన్న. ఇప్పుడు జనాల్ని దుఃఖపెట్టి, బాధ పెట్టి, ఇబ్బంది పెట్టి, ఎవరిని సుఖ పెట్టడానికి, ఎవరిని సంతోష పెట్టడానికి ఇప్పుడు అది వాళ్ళ ప్రశ్న. నువ్వు ఏదైనా పని చేస్తే 10 మంది ఆనందపడాలి కదమ్మా. ఖాళీ జాగాలో చేయొచ్చు కదా నాన్న. నా సలహా అంటే వింటే తెలంగాణ అమరవీరులు అని టైటిల్ పెట్టి ఓ పెద్ద స్థలంలో వాళ్ళందరి గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒక మోస్తరు విగ్రహం పెట్టి వాళ్ళందరి గురించి కలర్ఫుల్గా, లైట్ఫుల్గా అందులో ప్రవేశిస్తే తెలంగాణ చరిత్ర అంతా తెలిసిపోవాలి. ఓ పోతన ఆయన మూలాలు, ఓ రామదాసు ఆయన మూలాలు, ఒక గోల్కొండ కోట దాని గొప్పతనం, ఓ భద్రాచలం, ఓ యాదగిరి గుట్ట, ఓ ధర్మపురి. అదేదా ద గ్రేట్నెస్ ఆఫ్ తెలంగాణ, ద రూట్స్ ఆఫ్ తెలంగాణ. అలా ఏదైనా చేయొచ్చు కదా నాన్న. ఎక్కడ పుట్టినందుకు, ఎక్కడ పెరిగినందుకు అది మానేసి అది సంబంధం లేదు, బంధం లేదు, మనకి ఎందుకు నాన్న దేశాన్ని మొక్కలు చేసేటోడు. భారత్ మాతకి జై. వీళ్ళకి బై. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ, జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.